నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కాలంలో అందరూ కూడా భగవంతుడు ఒక్కడే అంటారు. కానీ ఈ దేవుళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఈ దేవుళ్ళందరికీ ఆది పరాశక్తి అమ్మవారే మూలం అని చెప్పి అంటూ ఉంటారు. మరి అమ్మవారే మూలమైనప్పుడు ఇన్ని రకాల దేవతలు ఎందుకు, ఇన్ని రకాల దేవుళ్ళు ఎందుకు, అసలు ఇవన్నీ ఎందుకు, ఈ ఆలయాలే అవసరం లేదు. మనం మోక్షం పొందాలన్నా కూడా మనం ధర్మ మార్గంలో నడిచి ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అనంటే ఆలయాలే అవసరం లేదు. భగవంతుడు లేని ప్రదేశమే లేదు. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు, ప్రతి ప్రదేశంలో భగవంతుడు ఉన్నాడు అంటారు. మరి ఇవన్నీ ఎందుకో ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆది పరాశక్తి అమ్మవారి పీఠ వ్యవస్థాపకులు, దశమహావిద్యల సిద్ధ గురువులు వారు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ధర్మానికి సంబంధించిన విషయాలు కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. గురుగారు, ఇప్పుడు ఆలయ నిర్మాణం అంటే గురువుగారి ఆజ్ఞ మేరకు మీరు నిర్మించాలనుకున్నారు. మామూలుగా సాధారణంగా కూడా ప్రతి ఒక్క ప్రముఖులు చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు ఏమని అంటే, అసలు ఆలయమే అవసరం లేదు, భగవంతుడు ఎక్కడ లేడు చెప్పండి, మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు, ప్రత్యేకించి ఆలయానికి వెళ్ళే మనం దర్శించుకోవాల్సిన అవసరం లేదు అంటారు. మరి అలా చెప్పే మీలాంటి వారే మళ్ళీ ప్రత్యేకించి ఆలయ నిర్మాణాలు చేయడం ఎందుకు? అంటే దేవాలయానికి వెళ్ళక్కర్లేదు అంటే తల్లి, మానవ సేవే మాధవ సేవ. కొన్ని విషయాలు గమనించాలి ఇక్కడ మనం. అసలు దేవాలయాలే లేవనుకోండి, దేవుడి విలువ తెలియదు. అమ్మే లేదనుకోండి, అమ్మ విలువ వాళ్ళకి అర్థం కాదు. ఒక పరిచయమే లేదనుకోండి, భావాల విధానాలు వాళ్ళకి అర్థం కాదు. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే అన్ని రకాల భావబంధాల మధ్యలో మనం చిక్కుముళ్ళలో పాడేశాడు. వీటన్నింటిని అనుభవించి ఒక జ్ఞానాన్ని పెంచుకొని చివరాఖరికి ప్రయాణం వచ్చేసేయండి అని చెప్పాడు. అందుకని దేవాలయం లేదు అని అంటాను కదా తల్లి, సమస్త జీవరాశుల్లోనూ భగవంతుడు ఉన్నాడు. మనం చూడాలిగా. చూడాలి అని అంటే మనిషిని కాలం పరిగెట్టిస్తుంది. ఈ పరిగెడుతున్నటువంటి సమయంలో ఏ సమయంలో ఆగాలి, ఎవరితో మనం ప్రయాణం చేయాలి అనేది తెలియదు. ఒక నిర్దిష్టమైనటువంటి గమ్యం ఒకటి కావాలి. అందుకని మనం ఎంత దూరం ప్రవాహంలో మనం ప్రయాణం చేసినా దేవాలయం దగ్గరకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆగుతాం, కాసేపు ప్రదక్షిణ చేస్తాం, నీ కంటికి కనిపెడినటువంటి ఒక అతీతమైన శక్తికి నమస్కారం చేస్తాం. అంటే చిన్న పరమార్థం ఉంది తల్లి. నేనా నీ కంటికి దర్శనం ఇవ్వలేదు, నీవా నన్ను చూడలేదు, నీవా నన్ను పిలవలేదు, మరి నీ హృదయ స్థానంలో కొలువై ఉన్నది నేనే అని నీకు తెలిసినా తెలియకపోయినా నా దగ్గరకు వచ్చి నా చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నావు. అంటే శిల రూపంలో దర్శనమిచ్చేటువంటి నీవే నన్ను మొక్కుతున్నావు అని అంటే మానవ రూపంలో కనపడుతున్నటువంటి వారిని గుండెల్లో పెట్టుకోగలుగుతావు కదా. కాబట్టి నీకు ఇన్ని భవబంధాలు ఇచ్చాను, వీటన్నింటినీ సార్థకత చేసుకొని తెలియ చెప్పడం కోసం తను కనిపించకుండా ఆ రూపాన్ని దాలుస్తాడు. ఒక యుగంలో మనం పిలవకుండానే వచ్చారు. ఒక యుగంలో తపశ్శక్తి చేసి ఘోరమైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తే ప్రసన్నమయ్యారు. ఒక యుగంలో వారిని మనము పిలిచి శిలారూపంలో దాల్చి వారి కోసం దేవి దేవతలుగా దేవాలయాల నిర్మాణం చేసాం. ఇప్పుడు కలియుగానికి వచ్చేటప్పటికి మనం పిలిచినా కానీ రావటం లేదు, శిలారూపాన్ని దాల్చారు. అంటే నాటి మానవ స్వరూపం, నేటి దైవ స్వరూపం, మనం చూస్తున్నటువంటి విగ్రహ స్వరూపం. ఇదంతా కూడా తల్లి మనిషికి అతీతమైనటువంటి అనుబంధం. మీరు అంటున్నటువంటి దేవాలయాలు ఈ రోజు కట్టినవి కాదు తల్లి. సనాతన ధర్మం ఆది మూలం నుంచి ఉన్నాయి, ఇప్పటి వరకు వచ్చాయి. అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. ఏటి ఈ 100-120 సంవత్సరాల జీవితంలో ఏం ముద్రించడానికనంటే ఏం లేదు. కానీ ఇప్పుడు నిర్మాణం చేసేటువంటి దేవాలయాలు భావితరాలకు మార్గదర్శకం. అంటే అధర్మాన్ని ధర్మ ప్రయాణంలో తీసుకురావడం కోసం నేను ఇలానే ఉన్నాను, నువ్వు ఎన్ని చెప్పినా నేను భరించగలుగుతాను, భరించగలిగేది నీకు సృష్టికర్త అమ్మ అని తెలియచేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి భావబంధాలు తెలియచేయగలిగేది దేవాలయం తల్లి. అందుకని దేహమే దేవాలయం అంటాం. ఇది పరమార్థం తెలుసుకోవడం కోసం నువ్వు గుడికి వెళ్ళి మొక్కి పొరులు దండాలు పెట్టక్కర్లేదు నాయన, నీ మనసులో ఉంటే చాలు అని చెబుతుంటాం. అది తల్లి. అయితే ఇప్పుడు విగ్రహ రూపంలో భగవంతుడు అక్కడ కొలువై ఉన్నాడు, అంతే కదండి. అయితే ఇప్పుడు ఆలయాల పైన చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. అంటే భగవంతుడి పైన దాడి జరుగుతున్నట్టే లెక్క. మరి నిజంగా భగవంతుడు ఉంటే ఎందుకు ఈ దాడులు ఆపలేకపోతున్నాడు? భగవంతుని పైనే దాడి చేస్తున్నారు అని అంటే మానవ మాతృల పైన ఇంకా అంటే ఎటువంటి దాడులు ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో చెడు మార్గంలో జరిగే ఇవన్నీ కూడా అనర్థాలు ఇంకా ఎక్కువైపోతాయి. భగవంతుడు ఆయనే కాపాడుకోలేక దాడులు జరుగుతున్నాయి ఆయన ఆలయం మీద అంటే మనుషుల్ని ఏం కాపాడుతాడు అనే రకంగా నాస్తికులు కూడా మాట్లాడుతూ ఉంటారు. నాస్తికుడైనా హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈ రకమైనటువంటి ప్రశ్న రాదు తల్లి.
ఎందుకనంటే ఉమ్, మీకు అర్థమయ్యే భాషలో లౌకికవాదంలో మీకు తెలియజేస్తాను. ఆ, మీ ఇంటి మీద రాయేస్తే ఆ. ఎవరికి కోపం వస్తుంది? ఇంట్లో ఎవరు ఉంటాం వాళ్ళకి, పక్కింటి నాకే వాళ్ళకి వస్తుంది. రాదు. ఉమ్, నా హిందూ ధర్మం మీద, ఉమ్, అంటే మన హిందూ ధర్మం మీద ఉమ్, ఎవరైనా దాడి చేస్తే మన అందరిలోనూ ఐక్యత రావాలి. ఉమ్. అది లేదు కాబట్టి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. మీ ఓకే. దేవుడు కాపాడలేకపోతున్నాడంటే మీ దేవుడు నా దేవుడు కాదు, ఒక్కడే ఉమ్, ఉమ్, మన దేవుడు అని అనాలి. ఉమ్, అలా మనం అనలేనప్పుడు ఆయనే కాపాడుకోలేకపోతే ఉమ్, ఎలా అని మీరు అడుగుతున్నప్పుడు ఉమ్. మనల్ని మనమే రక్షించుకోవటానికి మనం శ్రీకారం చేస్తున్నాం కదా. హా, కనీసపు కర్తవ్య బాధ్యత మన దగ్గర లేదు కాబట్టి ఉమ్, ఆ ఇబ్బందులు గురవుతున్నాం. ఆ కర్తవ్య బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ ఉంటే ఎవరు దాడి చేస్తారు? ఉమ్, మన హిందువులందరూ తలుచుకుంటే ఉమ్, ఎందుకు జరుగుతాయి? దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ఎవరు ఉమ్. చేస్తారు? హిందువులా చేయరు, వేరే వాళ్ళ ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆ, దేవుడు కాపాడుకోలేకపోతున్నాడంటే నీకు దైవ దర్శనం కావాలనుకుంటున్నా కూడా చేస్తున్నావు. ఆ, కానీ ఏదో ఒక రోజు నువ్వు ఆ శిక్ష అనుభవించాల్సిందే. ఉమ్. హిందువులైతే చేయరు. ఓకే. ఎందుకంటే మన ధర్మాన్ని మనం ఎందుకు తుంగలోకి తొక్కుకుంటాం? అవును. చేయలేం. ఉమ్, మన ధర్మాన్ని మనం తూట్లు పొడుచుకోలేం. ఉమ్, మనం కాపాడుకోవడమే సనాతన ధర్మం చెప్పింది. అవును. దేవాలయాలలో ఎందుకు ఇట్లా జరిగేది గతంలోనంటే ఉమ్, కొన్ని రకాలైనటువంటి వర్గాల పరిపాలనలో ఒక అతీతమైనటువంటి శక్తి దేవాలయాల చుట్టూ ఉండేది. ఉమ్, ఉదాహరణకు 2-3 రకాలైనటువంటి మత సామరస్యాలు ఉండేవి. వీళ్ళల్లో అధికమైనటువంటి జనమంతా కూడా ఎక్కడికైతే వెళ్తున్నారు, ఉమ్. ఫలానా చోటుకి వెళ్తున్నారు, ఇక్కడ ఏదో అతీతమైన శక్తి ఉంది, ఉంది. దీన్ని ధ్వంసం చేసేస్తే ఉమ్, వీళ్ళందరూ మన దగ్గరకు వస్తారు అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఉమ్, మనకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా కొంతమంది దుర్మార్గులు ఆ, ఈ విధంగా చేయడం జరిగింది. ఇలా చేసినప్పుడు అయినా కానీ ఉమ్, గుండెల్లోనే ఉన్నాడు భగవత్ స్వరూపం అని చెప్పి మన హిందువులు ఏది వదలలేదు తల్లి. ఉమ్, ఉమ్, అందుకని హేతువాదులకైనా, మతాన్ని విమర్శించేటువంటి వాళ్ళకైనా, ధర్మాన్ని విమర్శించేటువంటి వాళ్ళకైనా వాళ్ళకి ధర్మం పట్ల అవగాహన లేదు కాబట్టి ఉమ్, ఖచ్చితంగా మీ దేవుడు మిమ్మల్ని కాపాడుకోడు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఈ రోజుకి భారతదేశం ఇలా ఉంది, ఉమ్, మా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి దేవాలయాల నిర్మాణాలు ఇంకా జరుగుతున్నాయి, ఆ, మా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి దేవాలయాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి, ఉమ్, గ్రామాల్లో వాడల్లో కూడా దేవీ దేవతల గురించి అంత గొప్పగా చెబుతుంటాం. ఉమ్, కాబట్టి నాటి కాలంలో రాజులు చక్రవర్తుల కాలంలో యుద్ధాల సమయంలో ధ్వంసాలు జరిగాయి. కారణం ఏమిటనంటే ఇదే. ఉమ్, అంటే వ్యాపార లబ్ధి, ఉమ్, జనాకర్షణ, జనలబ్ధి, కీర్తి ఉమ్, ఇవన్నీ కూడా మాకే ఉండాలి, వాళ్ళకు ఉండకూడదు అనేటువంటి ఒక దురుద్దేశంతో దేవాలయం ధ్వంసం చేయడం, స్థలాలను ఆక్రమించుకోవడం, ఆ స్థలాల్లో వారికి సంబంధించినటువంటి మసీదులు కానీ చర్చలు కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగాయి. ఆ, వీటిని కాలక్రమేణా మన హిందూ ధర్మంలో మనం కాపాడుకుంటూనే ఉన్నాం తల్లి, కాపాడుకోవాలి కూడా. ఆ, అంతే తప్ప దేవుడు కాపాడుకోలేడు అనటానికి లేదు. ఉమ్, ప్రతి జీవరాశిని కూడా భగవత్ సంకల్పంతో ప్రసాదం ఇది. ఉమ్, మీరు క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, ఎవరికైనా సరే నాటి ధర్మం సనాతన ధర్మమే, పుట్టుక సనాతన ధర్మమే, మీ ప్రయాణం సనాతన ధర్మమే, ఉమ్, మీ బతుకు తెరువు కోసం వేసుకున్నటువంటి మార్చుకున్నటువంటి మత సామరస్యాలు ఇవన్నీ కూడా. ఉమ్, ఏదైనా ఆదిమూలం సనాతన ధర్మం అందరికీ అదే. మీరు 2-3 తరాలు ముందు పోతే మీ పేర్లు తాత ముత్తాతల పేర్లు అడగండి, ఉమ్, మనమే వస్తాయి. ఓకే. అందుకని ఇందులో హేతువాది విధానం అంటే ఒకళ్ళని మెప్పించాలి, ఒప్పించాలి అనే ధర్మం మనకు అవసరం లేదు. ఉమ్, కాబట్టి దేవాలయాల ధ్వంసానికి వస్తే భగవంతుడు తనను ఖచ్చితంగా రక్షించుకున్నాడు. ఉమ్, మనం చేసే కర్మలు, బ్రతుకుతున్నటువంటి నైజం, ఆ, ధర్మాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఆ ధర్మం ఇలా మనకు సంకేతాలు ఇస్తుంది. ఉమ్, కాబట్టి ధర్మంగా ప్రయాణం చేయండి అని చెప్పడంలో ముఖ్య ఉద్దేశం అది. ఈ మీరన్న ఈ 3 వర్గాలు అయితే ఏవైతే ఉన్నాయి ఇవన్నీ ఏం లేవు, మనకు పురాతన మూలాల నుంచి కూడా మన సనాతన ధర్మమే ఉంది. సనాతన ధర్మం గొప్పది, మన శ్వాస విడిచే వరకు ఈ సనాతన ధర్మం ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పన్నారు కదా. మరి ఇంత గొప్పదైన ధర్మంలో ఉండి ఇప్పుడు రోజు రోజుకి అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు సనాతన ధర్మం గురించి చెప్తూనే ఉన్నారు, ఇంకా అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇంకా అవేర్నెస్ కల్పిస్తున్నప్పుడు మంచి మార్గంలో వెళ్ళడానికి చూడాలి, కానీ మత మార్పిడిల వైపు కూడా మళ్ళీ వెళ్ళే అవకాశాలు చాలా వరకు చూస్తున్నాం, వెళ్తున్నారు కూడా. ఎందుకని ఇలా చేస్తున్నారంటారు? దీన్ని పూర్వార్ధ కర్మార్ధ వాసన అంటాం. ఉమ్, మనిషి చచ్చినా కానీ ఆ ప్రేరణ పోదు. ఆ వాసనలు పోవట్లేదు. అట్లాగే ఏమిటంటే ఒక మనిషి ఒక భ్రమలో బ్రతుకుతాడు. ఏమనండి? నేను ఇలా ఉంటేనే నా జీవితం, ఉమ్, ఇలా లేకపోతే జీవితం కాదు, నేను ఇలానే ఉండాలి ఉమ్, అని తనకు తను ఒక పరిధులు పెట్టుకుంటారు. ఓకే. అసలు మూలాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాన్ని మీరు చూడలా, ఉమ్, ఉమ్,
అతి సామాన్య జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి నేను చూడలేదు. ఉమ్, మరి మనకెందుకు ఇదంతా అని అంటే మన బాధ్యత అండి. ఉమ్, ఈ బాధ్యతలో మతాన్ని మార్చుకున్నప్పుడు కానీ, ఉమ్, మతాన్ని ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, మన మత మార్పిడి వ్యవస్థల గురించి కానీ ఉమ్, మనం ఏదైనా మాట్లాడాలని అనుకుంటే సనాతన ధర్మం గురించి, దాని మూలాల గురించి ఇప్పుడు మనం కొత్తగా ప్రచారం చేయవలసినంత అవసరం లేదు తల్లి. ఉమ్, యుగాల సైన్స్కు కూడా అంతు చిక్కనటువంటి మూలాల నుండి ఉమ్, మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. మన ఆయుష్ ఎంత ఉంటుంది తల్లి? ఉమ్. 100, 120 అని 120 అంటారు కానీ 127 అంత ఎక్కడ సంవత్సరాలు ఉంటుందని. సగటున మనిషి వయసు ఇప్పుడు కలియుగ ధర్మంలో. ఉమ్, ఉమ్, 60 సంవత్సరాలు మన జీవితము, పిల్లలు, వివాహాలు వీటితో సరిపోతుంది. రిమైనింగ్ 60 సంవత్సరాలు మనం 1 సంవత్సరం ఉంటామని కూడా లేదు. ఉమ్, కానీ ధర్మం కోసం మనం మాట్లాడుతున్నటువంటి ప్రయాణంలో, ఉమ్, వెళ్తున్నటువంటి ఈ తరుణంలో మతాల గురించి, మత మార్పిడుల గురించి, రకరకాల గురించి మనం మాట్లాడాలంటే ఒకరిని ఒప్పించడం కోసం, మెప్పించడం కోసం నాది గొప్ప అంటే నాది గొప్ప అనేటువంటి ఒక విధానానికి ప్రతి ఒక్కరూ కూడా పురుగొలుపుతున్నారు. ఇందులో పబ్లిసిటీ కోసం కొంతమంది, ఉమ్, 10 మందిలో ధనం కోసం పాకులాడుతూ నేను గొప్ప అని చెప్పుకోవడం ఇంకొక వైపు. ఉమ్, ఏది గొప్ప అయినా, మీది ఏ మతమైనా ఉమ్, సనాతన ధర్మమే అది మూలం. ఉమ్, దాన్ని ఎవరు ఒప్పుకోలేరు, ఉమ్, ఒక హిందువు తప్ప. మనలో జాగృతం లోపిస్తుంది కాబట్టి, ఉమ్. వేరే వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాము కాబట్టి వాళ్ళు కూడా మాదే గొప్ప అని ప్రయాణం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ధర్మం ధర్మం అంటున్నాం. అంతే. అయితే ప్రతి ఒక్కరూ మీరు అన్నట్టుగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. నిజంగా మాలాంటి వాళ్ళకి అసలు ఏది ధర్మం? ఈయన ఇలా చెప్పారు, ఆయన అలా చెప్పారు, మొన్న చూస్తే ఆయన అలా చెప్పారు, అసలు ఏది ధర్మం? నేను ఒకవేళ ధర్మ మార్గంలో వెళ్ళాలి అంటే నేను అసలు ఏది ధర్మం అని ఫస్ట్ నాకు ఒక అవగాహన రావాలి. ఇంతమంది చెప్పిన దాంట్లో నిజమైన ధర్మం ఏది అని అంటే అసలు ఏమని చెప్తారు? సకల కోటి జీవరాశులను మీరు ప్రేమించగలగడం ధర్మం. ఉమ్, ఆకలితో ఉన్నటువంటి వాడికి అన్నం పెట్టడం ధర్మం. మీరు తినగా మిగిలినది దానం చేయడము ధర్మమే. ఉమ్, మీరు ఇబ్బందులు పడుతూ ఎదుటి వాళ్ళని వాదార్చడం అనేది ధర్మం కాదు. ఇలాగా ఎదుటివాడిని హింసించకుండా మనం బ్రతకడము ధర్మమే. ఉమ్, కాబట్టి సనాతన ధర్మంలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మానవ సేవే మాధవ సేవ. హా, ఒక మనిషికి మనిషిగా మనం గుర్తించి ఎప్పుడైతే బ్రతకగలుగుతామో, నీ చుట్టూ ఉన్న భవబంధాలను ఎప్పుడైతే నువ్వు ప్రేమించగలుగుతావో, ఉమ్, నువ్వు బ్రతకడానికి కారణభూతమైనటువంటి ఈ ప్రకృతిని ఎప్పుడైతే నువ్వు దైవంగా చూడగలుగుతావో ఉమ్, అప్పుడే నువ్వు ధర్మంగా బ్రతికినట్టు. ఉమ్, మనిషి స్వార్థపు జీవితాన్ని అధర్మంగా ఎంచుకొని తన ప్రయాణం జరుగుతున్నంత కాలం ఈ వినాశనాలు తప్పవు. ఉమ్, అందుకని మీలాంటి వాళ్ళకైనా, మాలాంటి వాళ్ళకైనా, ఎవరికైనా సరే ఒకటే సందేశం. ఉమ్, సనాతన ధర్మంలో ధర్మంగా బ్రతకాలని అంటే మనిషిని మనిషిగా గుర్తించాలి, ప్రేమించాలి. నువ్వు చేసే మనిషి, నువ్వు చేసే ధర్మం, నువ్వు చేసే సేవను కూడా ప్రేమించగలగాలి. ఉమ్, ఇలా చేయగలుగుతున్నప్పుడే సమస్త సృష్టిని కూడా మనం ప్రేమించగలుగుతాం. ఓకే. ఇది మనకు కోల్పోయినప్పుడు ఏ ధర్మం కూడా మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ మనకు అంతు చిక్కనటువంటి ప్రయాణంగా క్వశ్చన్ మార్క్ లాగా మనకు మిగిలిపోతుంది. ఉమ్. మీరు అన్నట్టుగా మాలాంటి వాళ్ళము ఉన్నదే అందుకు ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం, అందరినీ మంచి మార్గంలోకి తీసుకెళ్లడం కోసం. కానీ ప్రస్తుత రోజుల్లో చూస్తే అందరూ నిజమైన స్వామీజీలు, బాబాలు అని చెప్పలేము, అలానే అందరినీ తప్పు పట్టలేము. చాలా వరకు ప్రజల్ని మోసం చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లాక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మంచి వాళ్ళు చేసే ఈ ప్రయత్నం అనేది సఫలం అవుతుందంటారా? మీ ప్రశ్నకు నేను ఇప్పుడు సమాధానం చెప్పాలి అని అంటే, ఈ సమాధానం విన్నటువంటి వాళ్ళు చాలామంది ఆమె దాడి చేయొచ్చు. అవునా? ఎందుకంటే తల్లి, తప్పును తప్పు అని చెప్పాలి అని అంటే ఉమ్, చాలా దమ్ముండాలి, సాధన కూడా ఉండాలి. ఉమ్, బ్రతుకు తెరువు కోసం చాలా వేషాలు వేస్తారు అని అంటాం మేము. అవును. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఉమ్, నటనతో ప్రారంభమయ్యి జీవించడం వరకు వస్తే ఓకే. ఉమ్, నటనే జీవితం అని అనుకుంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ జరుగుతుంటాయి. ఉమ్, కాబట్టి ఇవన్నీ అతాత్కాలికమే. ఆ, శాశ్వతమైనటువంటి ప్రయాణం చేయాలి. ఉమ్, ఆ శాశ్వతమైనటువంటి ప్రయాణం ఉన్న చోట ఎవరికి భయపడక్కర్లేదు, డబ్బులు దండుకోక్కర్లేదు, అవే వచ్చి పడతాయి, ఉమ్, అన్నీ అవే జరుగుతాయి. అంతే తప్ప మనం దేనికోసం పాకులాడాల్సిన పని లేదు అని చెబుతుంటాం. ఉమ్, కానీ జనాల్ని మోసం చేస్తున్నారు, రకరకాల భావాలు వస్తున్నారు. ఇప్పుడు నన్ను కూడా అనుకోవచ్చు, అవునండి, ఆబ్వియస్లీ రకరకాలుగా వేషధారణ వేసుకున్నారు, మీరు ఎంతవరకు కరెక్ట్. కరెక్ట్. ప్రతి వ్యక్తికి కూడా తల్లి ఒక ఆరా ఉండాలి ఉమ్, ఉమ్, వెనకాల. అవును, అవును. ఆ ఆరా ఉన్నప్పుడు ఆ భాష వేరు, ఉమ్, ఆ ప్రయాణం వేరు. అది లేదన్నప్పుడు కొంతకాలం పండగలాగా వచ్చి వెళ్ళిపోతుంటారు. ఉమ్, అంతే. కాబట్టి శాశ్వతమైనటువంటిది
ధర్మబద్ధమైనటువంటిది సాధన. ఆ. సాధనలో దమ్మున్నంత కాలం, ఉమ్, మంత్రంలో గొప్పతనం తెలుసుకున్నంత కాలం, ఉమ్, ఆ ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని మోసం చెయ్యరు. ఓకే. క్లియర్. హా, ఏదో 4 రోజులు వచ్చి ₹1 సంపాదించుకోవాలని అనుకున్నప్పుడు అలాంటి బలహీనమైనటువంటి వ్యక్తులను ఎంచుకొని అక్కడ ఉమ్, కాలం గడిపి వాళ్ళు వెళ్ళిపోతారు తల్లి. ఓకే. అయితే ఇప్పుడు భగవంతుడి దృష్టిలో అందరూ ఒకటే, ఉమ్, అందరూ భగవంతుని బిడ్డలే అని అంటారు. అవును. పేద ధనిక ఏ తారతమ్యం ఉండదు భగవంతుని దృష్టిలో. అయితే ఇప్పుడు స్వామీజీల సంగతి పక్కన పెడితే సామాన్యుల విషయానికి వస్తే ప్రస్తుత కాలంలో చూసుకుంటున్నాము, చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, ఆడవాళ్ళ విషయంలో ప్రత్యేకించి రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయి, రకరకాల దాడులు చేస్తున్నారు, నడి రోడ్డు మీదే చూడని ఘోరాలు కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. నిజంగా ఇలాంటివన్నీ జరుగుతుంటే భగవంతుడు మరి నా బిడ్డకే ఇలా జరుగుతుంది అని చెప్పి దానికి తగిన ఒక పరిహారం కానీ, లేదంటే వాళ్ళని శిక్షించే విధానం కానీ, అసలు అది జరగకుండా ఆపే విధానం కానీ ఎందుకు చేయలేకపోతున్నాడు అంటారు? ఎందుకు చేయలేకపోవడం కాదు తల్లి, ఇది భగవంతుని ఆపాదించడం అనేటువంటిది చాలా తప్పు. హ్మ్. గుర్తుపెట్టుకోండి. ఆ. ఒక అధర్మం జరిగినప్పుడు, ఒక ఇబ్బంది జరిగినప్పుడు ఇది దేవుడిదే తప్పు అని అనటం హ్మ్. సమంజసం కాదు. హ్మ్. మానవ ప్రయత్నం కూడా ఉండాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. దేవాలయాలు నిర్మాణాలు మనము చేసినవే, భగవంతుని కూర్చోబెట్టింది మనమే, పూజలు చేస్తుంది మనమే, మన కర్మలు చెప్పుకుంటుంది మనమే, ఫలితాలు పొందుతుంది మనమే. హ్మ్. అధర్మం జరిగినప్పుడు ఆయన ఎందుకు ఆపాదిస్తాం? హ్మ్. అందుకని మానవ ప్రయత్నంగా నువ్వేం చేస్తున్నావు? ఆ. మనం ఏం చేయట్లేదు. ఎందుకంటే మనం Hmm. పెరుగుతున్న వాతావరణం ఏమిటి? మనది భారతీయ సాంప్రదాయం. మరి మనం పాశ్చాత్య దేశ సాంప్రదాయాలన్నీ తీసుకొచ్చి ఎక్కడ రుద్దుతున్నప్పుడు, Hmm. అన్యాయం జరిగినప్పుడు ఎదిరించలేం, Hmm. మాట్లాడలేం, కేసులు పెట్టలేం, ఫైట్ చేయలేం. Yeah. ఇందులో యూనిటీ లేదు. రెండోది అవగాహన లేదు. Hmm. ఇవన్నీ జరగడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? బాల్య దశ దగ్గర నుండి కూడా, పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కూడా ఒక వయసు వస్తేనే పూజ చేయాలి, ఒక వయసు వస్తేనే గుడికి వెళ్ళాలి, ఒక వయసు వస్తేనే స్వామీజీలు గురువుల్ని తారసపడాలి, ఒక వయసు వస్తేనే ఇది చేయాలంటే వైరాగ్య స్థిత Hmm. కాదండి. Yeah. బాల్య దశ దగ్గర నుండి కూడా ఆధ్యాత్మిక చింతన బిడ్డలకు అలవాటు చేసినప్పుడు Hmm. ఇలాంటి ఘోరాలు జరగవు. కానీ మనం ఏం చేస్తున్నాం? Hmm. ప్రస్తుత సమాజంలో దీపం ఎలా పెట్టుకోవాలో తెలియదు, పిల్లలతో సమయాన్ని ఎలా గడపాలో తెలియదు, చక్కగా ఇచ్చినటువంటి జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా తెలియదు. Hmm. ప్రతి దానిలోనూ ఏదో ఒక సమస్యకు మనం ముడిపడిపోయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి Hmm. ఎలాంటి పడితే అలాంటి ఆలోచనలతోటి ఏదో ఆ సమయానికి ఇన్స్టెంట్గా మనకు సొల్యూషన్ దొరికితే చాలే అని అనుకుని, అంటే అవగాహన రాహిత్యంతో చేసేటువంటి పొరపాట్లు ఇవన్నీ జరగటం వలన Hmm. మోసపోతూనే ఉన్నాం. ఈ మోసంలోనే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అఘాయిత్యాలన్నీ జరుగుతున్నాయి. Huh. ఇదంతా ఒక ఎత్తు అయితే, కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, ఇతరితరాలు కానీ, ఏదైనా కానీ, మరి అన్ని మత సామరస్యాలకు సంబంధించినటువంటి అన్ని పండగల గురించి చెబుతారు కదా, మరి ఇలాంటి వాటి కోసం అవేర్నెస్ ఎలాగిస్తారు? Hmm. తరగతి గదిలో పిల్లలు, చిన్నపాటి పిల్లల దగ్గర నుంచే వారికి ఉన్నటువంటి ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి, వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తుల దగ్గర నుంచి, తోటి మనుషుల యొక్క స్పర్శల దగ్గర నుంచి ప్రతీది అవగాహన కల్పించాలి. అలా అవగాహన కల్పిస్తూ Hmm. గ్రామ స్థాయి దగ్గర నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి గ్రామాల్లోనూ కూడా సాధు సంతులను, Hmm. యోగులను, మునులను, మునీశ్వరులను, రకరకాల ప్రయాణాలు చేస్తున్నటువంటి సనాతన ధర్మ పరులను తీసుకుని వచ్చి వాళ్ళతో ఉపన్యాసాలు ఇప్పించాలి. ఇవన్నీ ఎక్కడున్నాయి? Hmm. ఇవన్నీ లేవు. మనమంతా కూడా ఏంటంటే ఇతర దేశ సాంప్రదాయాలకి మొగ్గు చూపుతూ రకరకాల వేషధారణలతో మన శరీరానికి కంఫర్ట్గా ఉన్నటువంటి డ్రెస్సులు వేసుకొని Hmm. మన సాంప్రదాయ దుస్తులను పక్కన పెట్టి ఎదుటి వాళ్ళల్లో తెలియనటువంటి ఒక రకమైనటువంటి భావాలను ప్రేరణ చేయడానికి దోహదపడుతున్నాం. దోహదపడినప్పుడు దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాడి చేస్తారు. Hmm. అలాంటి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయి. అవి అవగాహన రీత్యా కొన్ని అయితే, ఆచరణ రీత్యా కొన్ని. ఇప్పుడు మీరు ఇళ్లలో చూడండి, చాలా వరకు ఒక సత్సంగం టీవీలో పెడితే ఎంతసేపు చూస్తారు, ఒక మ్యూజికల్ నైట్ కానీ అలాంటి ప్రోగ్రామ్స్ వస్తే ఎంతసేపు చూస్తున్నారు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ కూడా అలా స్కిప్ చేస్తారు తప్ప పూర్తిగా చూడరు. ఎందుకంటే అక్కడ సనాతన ధర్మం హెడ్డింగ్ కనపడుతుంది. Hmm. Hmm. కష్టాలు వస్తే గుడి. భావాలు మనిషిని అట్లా ప్రేరణ చేసాయి. ఏదైనా ఉత్సవాలు జరిగితే రికార్డింగ్ డ్యాన్సులు, మ్యూజికల్ నైట్లే ఉంటాయి అక్కడ. Hmm. ఏదైనా ఒక గురువుగారి సత్సంగం జరగదు, దానికి ఎవరు ఉండరు, 2-3 ఉంటారు. అవును. అదే వీటికైతే 100 మంది, 1000 మంది ఉంటారు. Hmm. మరి అలాంటి చేస్తున్నప్పుడు ఇలాంటి అఘాయిత్యాలు ఎందుకు జరుగుతాయి? కాబట్టి అలాంటి జరగకుండా ఉండాలంటే ముందు మనం మారాలి. Hmm. మనం మారితే సమాజం మారుతుంది. సమాజం మారాలంటే మన ప్రయత్నం చేయాలి. అంతేగాని మానవ ప్రయత్నం చెయ్యండి, మనిషి జీవితాన్ని మీకు ఇచ్చాను,
చక్కగా ఆస్వాదించండి, అనుభవించండి, మీ జీవితాన్ని మీరు సన్మార్గంలో బ్రతకండి, చివరాఖరికి తిరిగి బయలుదేరి ఇక్కడికే రండి అని చెప్పి మనకి భగవంతుని యొక్క అనుగ్రహంతో ఇలా ఉన్నాం. మనం మారాలి అంటే మన ఆలోచన విధానం మారాలా, మన పెంపకం మారాలా, విద్యా వ్యవస్థ మారాలా అంటే ఏం చెప్తారు? అన్నీ మారాలి తల్లి. ముందుగా సంస్కారం. విద్య నువ్వు ఎంత నేర్చుకున్నా సంస్కారం లేకపోతే ఉపయోగం ఏముంది తల్లి? అందుకని ఏంటంటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం సంస్కారవంతులుగా సంస్కారాన్ని అలవాటు చేస్తూ ఉండాలి. ఆహారం విషయానికి వస్తే ఇప్పుడు మారాల్సింది మీరు చెప్పారు కళ్ళకు కట్టినట్టుగా ఈ 3 కూడా మారాల్సిందే అని చెప్పి, కానీ మనం తీసుకునే ఆహారం కూడా మన ఆలోచన విధానం ఎంత బాగున్నా ఆలోచన విధానాన్ని నెగిటివ్గా ప్రేరేపితం చేస్తుంది అని చెప్పి అంటారు. నిజంగా ఆహారపు అలవాట్లు మన సనాతన ధర్మం ప్రకారం మన శాస్త్రాల్లో ఏం నిర్ణయించబడింది? 200% మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనిషి యొక్క ఆలోచనలు మారిపోతాయి. మీరు ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తే మీ ఆలోచనలు ఎలా వస్తాయి? మీ చుట్టూ 4 దొంగలు ఉన్నారు, మీరు చాలా మంచివారు, మీరు వారితో ఒక 6 నెలలు ప్రయాణం చేస్తే మీకు కూడా దొంగతనం చేయాలనిపిస్తుంది. మనుషులతోటి ప్రయాణం చేస్తేనే బాహ్య ప్రపంచాలు ఎలా అనిపించినప్పుడు అంతర్గతంగా రక్తంలో కలిసిపోతే మనకు ఆ దుర్మార్గపు లక్షణాలు వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి. అందుకని బలమైన ఆహారం తినటం వేరు, బలం కోసం ఆహారాన్ని తినటం వేరు, బలవంతంగా ఆహారాన్ని తినటం వేరు, చాలా తేడా ఉంది. అందుకని సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఏ జీవుడైతే తీసుకుంటాడో అతని ఆలోచనలు చాలా బాగుంటాయి. క్రూరత్వమైనటువంటి భయంకరమైనటువంటి బలవంతమైనటువంటి ఆహారం కావాలని ఎవరైతే తీసుకుంటారో అతని ఆలోచనలు కూడా క్రూరంగానే ఉంటాయి. అంటే మీరు చెప్పేది శాకాహారం మాంసాహారం రెండు కలిపి చెప్తున్నాను. ఉదాహరణకు మాంసాహారమే తీసుకోండి. ఒక మాంసాహారం తీసుకునేటువంటి వాడికి ఆ లక్షణాలన్నీ ఆ రక్తంలో కలిసిపోతాయి. అది ఏ రోగంతో ఉందో, ఎలా ఉందో, దాని లక్షణాలు ఏంటో అన్ని మనకు వస్తాయి. దాని ప్రకారం వాళ్ళ ప్రయాణం ఆలోచనలు అన్ని మారిపోతాయి. అంటే దాని ప్రాణం తీస్తున్నాము, అది పడ్డ యాతనంతా మనం మన శరీరం పైన ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. మరి ఇప్పుడు మొక్కలకు ప్రాణం లేదంటారు? అలా అని కాదు తల్లి, మనిషి బ్రతకాలి, ఒక జీవి ఇంకో జీవికి ఆహారం. కాబట్టి బ్రతుకున్నటువంటి జీవులను మనం చంపి తినకూడదని చెబుతుంటాం. కొన్ని ఆచార వ్యవహారాలు వేరు, అది వేరే విధానంలో మనం మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడేది ఆహారం గురించి అయితే మాంసాహారం తినలేకపోతే నేను బ్రతకలేను దేవుడా అని తిరిగే వాళ్ళు ఉన్నారు. శాకాహారమే నాకు చాలు, ఇంకే ఆహారం వద్దనే వాళ్ళు ఉన్నారు. గాలి ఆహారంగా భావించే వాళ్ళు ఉన్నారు, నీరే ఆహారంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎన్ని చేసినా గానీ ప్రకృతి ధర్మంలో ఒకటే చెబుతుంది, ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం. కాబట్టి మనం మనుషులము, సకల జీవులను కాపాడాలి, మనం హింసించకూడదు. ఆ జీవ ప్రయాణం మనకు ఉంది కాబట్టి మనం మనిషిగా జన్మించాం. మరి మిగిలినవన్నీ ఎందుకు అలా ఉన్నాయనంటే వారి స్వకర్మలను బట్టి ఆ జీవుడు ఆత్మ ప్రయాణం అట్లా జరుగుతుంది. కానీ అన్నింటికంటే ఉత్కృష్ట స్థితి అద్భుతమైనటువంటి జన్మ మానవ జన్మే. ఇది ఒకటే ఉంటది, ఇంకొండదు, ఇదే ఆఖరి జన్మ. అందుకని ఈ జన్మలో నీ జన్మను సార్థకత చేసుకుని ఉన్నావు కాబట్టి సకల జీవరాశుల్ని ప్రేమించు, హింసించక. అందుకని అంటాం కదా తల్లి, కొన్ని జీవరాశులు మనం చూడండి, ఇంట్లో కొన్ని పెట్స్ పెంచుతాం, సాయంత్రం అయితే మళ్ళీ నాన్ వెజ్ తింటాం. ఒక జీవాన్ని పెంచుతున్న ఒక జీవాన్ని ఎలా తింటావు? కొన్ని మొక్కలు పెంచుతావు అంటే అతిగా ఆలోచించడం అంటాం. బ్రతకాలి కదా తల్లి, ఒక జీవికి ఇంకో జీవికి ఆహారం అని పురాణాలే చెబుతున్నాయి, తప్పదు. అట్లా ఏంటంటే జీవిని చంపకు. కాబట్టి అన్నిట్లోనూ జీవం ఉంది, నిన్ను బ్రతికించడం కోసం. అందుకే ప్రకృతిలో పరమాత్మ స్వరూపాన్ని చూడాలి అని అంటాం. నీ కంటికి కనపడలా, కానీ ప్రకృతిలో పరమాత్మ. మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా మీరు మంచి కొండ ప్రాంతాలకి, సెలయేర్లు ఉన్న ప్రాంతానికి మీరు వెళ్ళండి, మీ మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇస్ కాల్డ్ ఎస్ పరమాత్మ. మీకు తెలియకుండానే ఇది చూడు, ఇది చెప్పి అని అనకుండా మీ మనసును ప్రేరణ చేయగలిగే అతీతమైన శక్తి ఎక్కడైతే జరుగుతుందో అదే భగవత్ స్వరూపం. కొన్ని దేవాలయాల్లోకి మీరు వెళ్తారు, మీకు తెలియకుండానే 2 చేతులు ఇలా వెళ్తారు. ఒక్కొక్క వ్యక్తిని చూస్తారు, మీకు తెలియకుండానే నమస్కారం అండి అంటారు, ఎవరు చెప్పక్కర్లేదు. అది మనకి తెలియకుండానే ఒక అతీతమైన శక్తి మనల్ని నడిపిస్తుంటుంది. ఆ శక్తిని రికగ్నైజ్ చేయటానికి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం కోసం ఈ షట్చక్రాల ప్రయాణం జరుగుతుంటుంది. అందులోనే కుండలిని శక్తి జాగృతం చేసిన వాటికి ఇది అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు జీవహింస కరెక్ట్ కాదు, మనం జీవహింస చేసి తినే ఆహారం అసలు సరైన పద్ధతే కాదు అన్నారు. కానీ ఈ జీవహింస విషయానికి వస్తే కొంతమంది దేవతలు కూడా బలి కోరుతారని చెప్పి, అక్కడ జీవులని బలిస్తారని చెప్పి వింటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి గ్రామ దేవతల విషయంలో ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారు, ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. మరి అది జీవహింస మానవులకి పనికిరాదు, అమ్మవారి విషయంలో పనికొస్తుందా అంటే ఏం చెప్తారు? అంటే అలా అని కాదు తల్లి, ఇప్పుడు కాలంలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు అడిగినటువంటిది ఆది మూలాలు. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నేను పుట్టలేదు, కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి ఆచారాలన్నీ పుస్తకాల్లో చదివివే. అప్పుడు మా గురువులు బ్రతికిలేరు,
అంటే ఇలాంటివన్నీ కూడా పుస్తకాల్లో ప్రచురించబడ్డటువంటి విషయాలు కానీ మనం మాట్లాడితే కొట్టిపాడేస్తాం. గురువు ఏదైతే చెప్పాడో అదే వినాలి, అదే ప్రామాణికం. ఒక పుస్తకాల్లో ఈ రోజుకి మన ప్రచురణ రాశారంటే అది ఎవరో ఒకరు చెప్పబట్టే. దాని అనువాదం చేసి రకరకాలుగా వచ్చాయి. ఎన్ని చేసినా అల్టిమేట్ ఒకటే, మనందరం ధర్మబద్ధంగానే బ్రతకాలనే చెబుతాం. కానీ మీరు అడిగినటువంటి గ్రామ దేవతల శక్తి కానీ దేవీ దేవతల శక్తి కానీ బలుల కోసం కానీ వస్తే ఇవి పూర్వకాలంలో తల్లి సాత్వికము, ఉగ్రరూపము, క్రూరత్వం అని ఉండేవి. అంటే ఉదాహరణకు ఒక మనిషిని ఒక పని నువ్వు చెయ్యొద్దు అని అన్నామనుకోండి, చెప్పినటువంటి వ్యక్తి మీద అమితమైన ప్రేమ ఉంటే అర్థం చేసుకుంటాం. అదే చెప్పినటువంటి వ్యక్తి మీద దురుద్దేశం, కోపం ఉందనుకోండి, మనకు అతను చెప్పిన మాట కూడా మనలో ఉగ్రస్వరూపాన్ని బయట తీసుకొస్తుంది. ఆ ఉగ్రస్వరూపం వచ్చినప్పుడు వాళ్ళని శాంతపరచడం కోసం మనం లంచం ఇస్తుంటాం. ఆ లంచంలో అదని ఇదని ఏదో ఒకటి కొంటూ ఉంటాం. ఉదాహరణ పిల్లలే తీసుకోండి, మీ ఇంట్లో పిల్లలు ఎక్కడైనా తీసుకొని నాకు అది కావాలంటే అది వద్దు, దాని జోలి పోవద్దు అంటాం. వెంటనే అమ్మ శత్రువు అయిపోతుంది, నాన్న 2 కొడతాడు, నాన్న శత్రువు అయిపోతాడు. ఎప్పుడైతే తన మనసుకు వ్యతిరేకంగా జరిగిందో అక్కడ ఒక ఉగ్ర స్వరూపాన్ని చూస్తాం. కానీ పూర్వకాలంలో తల్లి ఘోరమైన కఠినమైనటువంటి సాధనలు ఉండేవి. ఆ సాధన చేసినటువంటి సాధకుడు మాత్రమే బలిహరణ ఇచ్చేవారు. ఎందుకు ఇచ్చేవారు అని అంటే అప్పట్లో అది ఆచార వ్యవహారంగా ఉండేది. అంటే అమ్మ ఉగ్ర రూపంగా ఉంది, శాంతపరచాలి. ఉగ్ర రూపంగా ఉన్నప్పుడు దేవీ దేవతలు అతీతమైనటువంటి శక్తి, నేత్రాలు రౌద్రంలోను, నాసికాపుటలు పెద్దవిగాను, చాలా అద్భుతమైనటువంటి ఉగ్రశక్తిగా మనం చూసినప్పుడు ఆ వస్తున్నటువంటి శబ్ద తరంగాలు ఒక మనిషిని ప్రకంపనాలతోటి కబలిస్తూ ఉంటాయి. దీనిని ఈ తాకిడికి తట్టుకోగలిగేటువంటి వాడు సాధకుడు. ఆ సాధకుడు ఆ శక్తిని తట్టుకోవడం కోసం ఒక జీవాన్ని అక్కడ బలిహరణ చేసేవారు. ఎప్పుడైతే అట్లా చేశారో ఆ శక్తి మొత్తాన్ని ఆ జీవి తీసుకుంటూ ఉండేది. ఇది సాధనలో ఒక భాగంగా పూర్వకాలంలో ఉంది, ఎప్పటికీ ఉంది, ఎప్పటికీ నడుస్తున్నాయి. ఇవి మీరు నేను చేయమని కాదు అర్థం. ఒక సాధన చేసేటువంటి సాధకుడు దేవీ దేవతలకు ఒకప్పుడు పురాణాల ప్రకారము కథల్లోనూ ఉంది, వాస్తవికంగానూ ఉంది. వీటిని తర్పణగా సమర్పించేవారు. జరుగుతున్నటువంటి ప్రళయాలను ఆపటానికి, వస్తున్నటువంటి ఉపద్రవాలను ఆపడానికి, గ్రామం బాగుండాలని రకరకాలైనటువంటి ఉగ్రభూతాలు దాడి చేస్తాయి కాబట్టి వీటన్నింటినీ కూడా తీసుకోవటానికి ఒక జీవి బలిహరణ జరిగేది. ముందుకున్నానని చెప్పి ఒక సమిధిగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం నేనైతే ఎలాగైతే వచ్చానో అలాగే జీవరాశులు కూడా వస్తాయి. కాబట్టి మనల్ని కాపాడుకోవడం కోసం, మన సమాజం కోసం మనం బాగుండాలని చెప్పి కొన్ని జీవరాశులు భగవంతుడితో సృష్టించబడ్డాయి. అవే బలిహరణకు వస్తాయి తప్ప వేరే రావు. ఇది వస్తుందని మీకు తెలియదు, నాకు తెలియదు. ఆ సమయానికి ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని ఆ తర్పణం జరిగినప్పుడు బలిహరణ అనేవారు. దీన్ని గతంలో ఆచారం అని అనేవారు. అమ్మవారి ఉగ్ర రూపాన్ని మనం శాంతించడానికి బలి ఇస్తుంటారు సాధకులు అని చెప్పన్నారు. ఉగ్రము అని అంటే ఒక రకంగా చెప్పాలంటే మా భాషలో కోపం అనే తీసుకుంటాం మేమైతే. అంటే ఒక ఎమోషన్స్ ఇవన్నీ మానవులకు ఉంటాయి కానీ భగవంతులకు కూడా ఉంటాయా అంటే ఏం చెప్తారు? ఈ ప్రశ్న తప్పుతల్లి. ఎందుకని? ఎందుకంటే దేవతలకి ఉగ్రస్వరూపాలు ఉంటాయా, మనకు దర్శనం ఇస్తాయా అనేటువంటిది ఉండదు. ఎందుకనంటే దేవీ దేవతలు ఎప్పుడు కూడా ప్రశాంతమే. వాస్తవికంగా దేవీ దేవతలు ఇలా ఉంటారు, ఈ రూపాన్ని చెంది ఉంటారు, లేదా ఎంత సౌమ్యంగా ఉంటారు అని చెప్పడం కోసం పూర్వకాలంలో అంటే ఆదికాలం కొన్ని యుగాల నుంచి కూడా ఋషీశ్వరులు కానీ మునీశ్వరులు కానీ యజ్ఞయాగాదుల్లో కానీ మంత్రస్వరూపంలో కానీ వారి యొక్క రూపాలను వర్ణించారు మనకి. ఈ రూపాలను వర్ణించినప్పుడు భవిష్యత్తు కార్యాచరణలో అంటే ఇన్ని యుగాలు ఉంటాయని ఆదికాలంలో తెలుసు కాబట్టి మనం ఏ పని చేసినా కానీ చరిత్ర నిలబడిపోవాలి అనేటువంటి కొన్ని విధానంలో కొన్ని నిర్మాణ శైలులు చాలా జరిగాయి. వాటిల్లో శరీర నిర్మాణం కూడా ఒకటి. వీటిల్లోంచి అవన్నీ పుట్టుకొచ్చాయని చెబుతాం. అందుకని మీరు చెబుతున్నట్టుగా అహింస కానీ, ధర్మం కానీ, యోగం కానీ, మోక్షం కానీ, మంత్రం కానీ, తంత్రం కానీ, యంత్రం కానీ, ఏదైనా కానీ ఒక మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానపు గోడలు మాత్రమే ఉగ్రస్వరూపం. ఒక దేవీ దేవతలను నేను మనస్సంకల్పం లేకుండా అజ్ఞానముతోటి ఆలోచన శక్తి లేకుండా అపహాస్య రూపంలో కానీ నేను చూస్తే ఆ దేవీ దేవతలు ఏ రూపాన్ని నేను చూడలేను. కాబట్టి నా మనసు ఉగ్రావేశంగా ఎప్పుడైతే ఉంటుందో
నేను చూసేటువంటి దేవత కూడా నాకు అదే దర్శనం ఇస్తుంది. ఆ. అంటే దీంట్లో ఉన్న చిన్న పరమార్థం మెలుగు పట్టుకోండి నేను చెప్పే దాంట్లో. మహాకాళి స్వరూపము, ఉమ్. ఉగ్రతారా రూపము, ధూమావతి రూపం, దశమహావిద్యల్లో అన్ని రూపాలు కూడా ఉగ్ర స్వరూపాలుగానే మనకు దర్శనమిస్తాయి. అవునండి. కానీ అంతకంటే గొప్పది ఏమిటనంటే ఆ ఉమ్. సాధన చేసిన వాడికి ఎంత అందంగా కనపడతారు ఆ దేవత అంటే అంత అందంగా కనపడుతుంది. అవునా. మరి ఆ సాధన మనం చేయలేనప్పుడు ఉమ్. అపోహలే వస్తావన్నీ ఉగ్ర రూపాలని. ఉమ్. అందుకని దేవీ దేవతలు ఉగ్ర రూపం ఏంటనంటే ఒక అద్దంలో మనం నవ్వుతూ చూస్తే నవ్వుతూ కనపడతాం, కోపంగా చూస్తే కోపంగా ఎలాగైతే కనపడతామో దేవత సంకేతం ఇస్తుంది. ఉమ్. నాయనా నువ్వు ఇలా ఉన్నావు, ఇది కాదు నీ ధర్మం, ఉమ్. నీ ధర్మం వేరు, ఉమ్. ఆ ప్రేమతత్వం కలిగి ఉండాలి. ఉమ్. కాబట్టి నాలో శాంత స్వరూపాన్ని చూడు, నీలో ఉగ్ర రూపం ఇలా ఉన్నది, దీనిని చూసి నువ్వు భయపడుతున్నావు కాబట్టి నువ్వు అలా కనపడుతున్నావు, అది కాదు మన ధర్మము అని చెప్పి ఈ రూపంలో ఉంటే నువ్వు ఏమైతే చేస్తావో అవన్నీ నీతో చేపిస్తుంది. ఇది ఇక్కడితో చెయ్యను అని అర్థం. అందుకని తల్లి కొన్ని ఉగ్ర రూపాల దగ్గర మనం సమర్పించినటువంటి బలులు కూడా స్వీకరించకూడదు. ఉమ్. ఉమ్. సంబంధం లేనటువంటి వ్యక్తుల దగ్గర దాన్ని వదిలేసేయాలి, ఓకే. వారికి ఇచ్చేసేయాలి. ఉమ్. అందుకని చాలా పరమార్థాలు ఉన్నాయి తల్లి. ఉమ్. వీటి గురించి అవగాహన లేనప్పుడు ఆ కర్మను కూడా మనమే స్వీకరిస్తూ ఉంటాం. ఉమ్. అందుకని ఇది ఖాళీ స్వరూపం చూడగానే చాలా ఉగ్ర రూపంగా ఉంటుంది, త్రిశూల ధారణ ఉంటుంది, చేతిలోనేమో పుర్రెలమాల ఉంటుంది, మెడలో ఇలా రకరకాలుగా మనం చెప్తూ ఉంటాం. అవును. అది కాదు నాయన, నువ్వు భయంకరంగా ఉంటే నువ్వు ఇలా ఉంటున్నావు అని చెప్తుందా తల్లి. ఉమ్. లేదు లేదు, శాంత స్వరూపం కాళీమాతను తదేకంగా మనసు నిర్మలత్వం చేసుకొని చూస్తే ఎంత అందంగా కనపడుతుందో అంత శాంత స్వరూపంగా ఉంటుంది. ఉమ్. ఉగ్ర రూపం అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఉగ్రావేశాలకు దిక్సూచి. ఓకే. అలా ఉండొద్దు అని చెబుతుంది శాస్త్రం. ఉమ్. ఇప్పుడు దశమహావిద్యలు అన్నారు. అవును తల్లి. మనం అంటే మా అందరికీ తెలిసినంత వరకు దశమహావిద్యలు అనగానే ఉగ్ర రూపాలు మీరు చెప్పినట్టుగా ఎవరు పడితే వాళ్ళు ఆరాధించడానికి లేదు అని చెప్పి, ఆరాధిస్తే అది మనకు బెడిసి కొడుతుంది, తిప్పి రివర్స్ లో మనకు చెడు జరుగుతుంది, వాళ్ళని ఉపాసకులు తప్ప ఎవరు ఆరాధించడానికి లేదు సామాన్యులు అని చెప్పి మేము వింటూ ఉంటాం చాలా వరకు. మరి నిజంగా అలా ఎవరు ఆరాధించడానికి పనికిరాని దేవతలు కూడా ఉంటారా? ఉగ్రంగా ఉన్నంత మాత్రాన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే అది మనలో ఉన్న అజ్ఞానాన్ని అమ్మవారు ఆ రూపంలో చూపించి మనం జ్ఞానం వైపు వెళ్ళటానికి నిదర్శనంగా అని చెప్పి అన్నారు. మరి ఇలా అయినప్పుడు ఎందుకు ఈ పోకడంతా కూడా ఇలా వెళ్తుంది అంటారు? తప్పుదారిలో ఆలోచన మీరు అడిగినటువంటి సమాధానం వాస్తవంగా. కానీ దశమహావిద్యల్లో ఈ ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చా, ఇళ్లలో ఆరాధించవచ్చా, లేకపోతే ప్రతి ఒక్కరు ఉపాసన పొందొచ్చా? ధర్మాన్ని నిలబెట్టాలన్నా, దేశాన్ని రక్షించాలన్నా, మన సనాతన ధర్మాన్ని దిక్సూచిగా ఉండాలనన్నా అనేక మంది సాధకులు ఎంతో వ్యయప్రయాసలతో కూడుకొని ఈ విద్యను అవలంబించినటువంటి వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు. కానీ సిద్ధి పొందిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకలా? ఎందుకనంటే దేవీ దేవతను ప్రసన్నం చేసుకొని జాగృతం చెయ్యాలి అని అంటే ఇప్పుడున్న కలియుగ ధర్మంలో చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అందుకని దశమహావిద్యలు ఎప్పుడూ కూడా అతి సామాన్యమైనటువంటి దర్శన భాగ్యంలో మనకు మంచి చేయడానికి కాదు తల్లి. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త లోకము బాగుండాలని చెప్పి కొంతమంది సాధకులు సమస్తము త్వజించి దేవతకు దాసోహమయ్యి ఈ దేహాన్ని నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధమయ్యి ఏది ఆశించకుండా తల్లిని ప్రసన్నం చేసుకోవడం కోసం దశమహావిద్యలపై అంకుటిత దీక్షగా కొన్ని సంవత్సరాల మహాసాధన చేస్తారు. ఒక ఉపాసన పొంది మంత్రాన్ని సాధన చేయడం ద్వారా సాధకుడుగా మారతాడు. ఎప్పుడైతే సిద్ధి పొందాడో అప్పుడు గురువుగా మారతాడు. దీనిలో ఒక ప్రయాణం ఉంది. అందుకని అలా సిద్ధి పొందినటువంటి గురువులకు దేవత తారసపడుతూ ఉంటుంది, అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది. వారి ద్వారా మాత్రమే ఏ ఫలమైనా సరే పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్ప అమ్మవారిని పెట్టుకున్నాను, దశమహావిద్యలు చేశాను, నేను మంత్రం పొందాను, పూజ చేసేసాను, ఫలితం వచ్చేసిందంటే కుదరదు. అంత చాలా భిన్నమైనటువంటి ప్రయాణం తల్లిది. అందుకని ఇది ఎవరన్నా చేసినా ఏం చేసినా ఏ ప్రమాదాలు జరగవు, కానీ చేయకూడదు. అందుకని గురువులు తారసపడి గురువు ద్వారా గురువు ప్రమేయంతో నువ్వు ఏ అడుగు తీసుకున్నా గానీ దశమహావిద్యల మీద చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే లాభం కోసం దేవతని నేను అనకూడదు. కాబట్టి నిన్ను సన్మార్గంలో మంచి జ్ఞానవంతులుగా మార్చడం కోసం లోకం కోసమే ఈ విద్యలను ఉపయోగించండి అని చెప్పబడుతుంది శాస్త్రం. అందుకని ఇది చేయగలిగేవాడు సాధకుడు మాత్రమే చేస్తాడు, ఇంకెవరు చేయలేరు. అందుకని ఈ సాధనలో దశమహావిద్యలు ప్రతి రూపంలోనూ కూడా ఎందులో సిద్ధి పొందిన సాధకుడితోటైనా సరే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. అందుకని ఇప్పటికీ కూడా మఠపీఠ ఆశ్రమాల్లో చాలా మంది స్వామీజీలు కానీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక సాధన ఉంటుంది, ఆ సాధనను బయటికి చెప్పలేరు. వాళ్ళు అలా అనుష్ఠానం చేస్తుంటారు కాబట్టి ధర్మాన్ని కాపాడగలుగుతున్నాం తల్లి. ఇప్పుడు దశమహావిద్యలకు సంబంధించిన నవరాత్రులనే గుప్త నవరాత్రులు అని కూడా అంటుంటారు కదా అండి, ఎందుకని గుప్త నవరాత్రులు అంటుంటారు? వాస్తవంగా గుప్త నవరాత్రులు
అని అంటే అమ్మవారి స్వరూపాల్లో రాత్రిపూట చేసేటువంటి వాటిని గుప్త నవరాత్రులుగా భావిస్తుంటారు. అంటే దేవీ దేవతా స్వరూపాల్లో పగలంతా కూడా శాంత స్వరూపం, రాత్రి అంతా ఉగ్ర స్వరూపంగా భావిస్తాం. ఈ ఉగ్ర స్వరూపాలుగా భావించినప్పుడు రాత్రి వేళలో చేసేటువంటి ఉగ్ర పరివార దేవతలకు చేసేటువంటి రాత్రులు ఇవన్నీ కూడా. శాంత స్వరూప పరివార దేవతలు వేరు, ఉగ్ర పరివార దేవతలు వేరు. అందుకని సూర్యాస్తం అయిన తర్వాత కూడా కొన్ని పరివార దేవతలకు అమ్మవారికి రాత్రిపూట ఆరాధన చేస్తారు. అందుకని గుప్త నవరాత్రుల గురించి అంత సాధకులకి ప్రమేయం తప్ప అతి సామాన్యులకు అవసరం లేదు. అయితే ఈ మధ్య కాలంలో అవసరం లేదని అన్నారు, కానీ ఈ మధ్య కాలంలో గుప్త నవరాత్రుల్లో కూడా మీరు అమ్మవారిని ఆరాధించవచ్చు. నైట్ 9 తర్వాత మార్నింగ్ 4 గంటల లోపు మీరు అమ్మవారి ఆరాధన చేస్తే కనుక మీరు సాత్విక రూపంలో చేసిన ఆరాధనకి ఏదైతే కోరికలు ఆలస్యంగా నెరవేరుతున్నాయో దీనికి తొందరగా ఫలితం వస్తుంది అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతోంది, వాళ్ళు పాటించడం కూడా జరుగుతోంది. నిజంగా అలా చేయొచ్చు అంటారా? ఒక మనిషికి బలహీనమైనప్పుడు తన సమస్యలు సత్వరమే శీఘ్రంగా తీరిపోవాలని అనుకున్నప్పుడు తను ఎంచుకున్నటువంటి మార్గంలో ఇలాంటివి తారసపడుతూ ఉంటాయి. వాస్తవికంగా ఇవి గుప్త నవరాత్రులు అనేటువంటివి సాధకుడు ఉపాసకుడు మాత్రమే చేయాలి, ఎవరు చేయకూడదు, సామాన్యులకు పనికిరావు. ఓకే, ఇప్పుడు కామాఖ్య అమ్మవారి విషయానికి వస్తే మనం ఇందాక మాంసాహారం టాపిక్ మాట్లాడుకున్నప్పుడు కూడా ఇది ధర్మానికి విరుద్ధం అని మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటారు, ఏకంగా పచ్చి మాంసాన్ని నివేదన చేస్తుంటారు అని అంటారు. ఒక రకంగా అమ్మవారి విషయానికి వస్తే, కామాఖ్య అమ్మవారి విషయానికి వస్తే కూడా ఉగ్రదేవత అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అక్కడ మనం గనక వెళ్ళి నమస్కారం చేసుకోవడానికి కూడదు అని చెప్పి ప్రత్యేకమైన పూజలు చేయించుకునే వాళ్ళే వెళ్ళాలి అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. మరికొంతమంది అలా ఏం లేదు, అమ్మవారు మనకు శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠము, మనం దర్శించుకోవచ్చు, శుభ్రంగా మన కోరికలున్నా నెరవేరుతాయి తొందరగా, ఇలా కొంతమంది చెప్తుంటారు. అసలు ఏంటండి కామాఖ్య విశిష్టత? నా జన్మ అయితే కలియుగంలోనే జరిగింది. నా జనన కారణం అమ్మే. దానికి ప్రధానమైనటువంటి కారణం యోని స్వరూపం. యోని స్వరూపాన్ని కూడా అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారిగా భావించేటువంటి ఏకైక పుణ్యక్షేత్రం కామాఖ్య. దీనిలో ఉన్నటువంటి భావం మనం ఏదైతే ప్రామాణికంగా చెబుతున్నామో దానిని వాస్తవికంగా స్వీకరించగలిగేటువంటి తత్వం మనిషికి ఉన్నప్పుడు ఇది అర్థమవుతుంది తల్లి. మీరు గమనించాలి, నేను గమనించాలి, ఒక వ్యక్తి పుట్టగానే మరణించేంత వరకు తను చేసేటువంటి ప్రతి వికృత చేష్టకు కూడా జన్మకు శ్రీకారం చేసినటువంటి భగవత్ స్వరూపము ఎంతో ఆవేదన చెందుతూ ఉంటుంది. ఎందుకంటే మన వికృత చేష్టల వల్ల. ఎందుకంటే ఈ దేహం బయటకు వచ్చిన తర్వాత ఈ జీవుడు చేసేటువంటి వికృత చేష్టలకి ఈ దేహం చాలా ఆవేదన చెందుతుంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా అనేక జీవరాశులు సృష్టించబడ్డాయి కర్మానుసారంగా, అవి బలి కోరతాయి. అందుకని కొన్ని ప్రాంత సాంప్రదాయాలలో అదే బలిహరణ మనం ఇక్కడ ఆంధ్రాలో ఇస్తే కుదరదు, ఒప్పుకోరు, భయపడతారు. కానీ గౌరవించాలి. ఇప్పటికీ కూడా కామాఖ్యలో బలిహరణలు ఉన్నాయి. ఎందుకు చెప్తామనంటే కామాఖ్య శక్తిపీఠం చుట్టుపక్క అంతా కూడా దశ మహావిద్యలు ఉంటాయి, దేవాలయాలు. ఒకప్పుడు నరబలులు జరిగేవి తల్లి. మహా ఉత్కృష్టమైనటువంటి స్థితితో సాధన చేసినప్పుడు దేవతకి ఏదోటి సమర్పించాలని చెప్పి సాధకుడే నైవేద్యం అయిపోయేవాడు అమ్మవారికి. ఎందుకని? లోక కళ్యాణార్థం కోసం, తన తర్వాత తరాలు బాగుండాలి అనేటువంటి ఒక మహాసంకల్పంతో చాలా గొప్ప సాధకులు ఉన్నారు తల్లి వీటిల్లో. మరి మనం అంత గొప్పగా ఇప్పుడు త్యాగం చేయలేం. అందుకని దీన్ని వేరే దాని మీద ఆపాదించాలి. ఓ భగవంతుడా, నన్ను నేను నీకు సమర్పించుకోలేను, ఈ దేహాన్ని సమర్పించాను, నాకు ఏదో ఒక మార్గం చూపించానంటే దానికి ప్రత్యామ్నాయంగా ఆ జీవరాశులను అట్లా ఇవ్వటం జరుగుతుంది. ఇవెందుకు జరుగుతున్నాయి అని చెప్పి మనం ధ్యానము సాధనలో చూస్తే ఆ జీవరాశి అందుకే పుట్టబడింది. ఇది వస్తుందని మీకు తెలియదు, నాకు తెలియదు. ఆ విధంగా చేసి శాంతపరిచి సంతృప్తి చెంది దేవత నాకు అనుగ్రహాన్ని ఇచ్చిందని ఒక అప్పట్లో ఉన్నటువంటి పరంపరగా కొనసాగింది. ఇప్పటికీ దాని ఆచారం అంటాం, ప్రామాణిక అనుమానం. ఆ ఆచారాన్ని బట్టి ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ కాలక్రమేణా కొద్ది రోజులకి ఇవన్నీ అంతరిస్తాయి తల్లి, ఉండవు, మారిపోతారు. పంచభూతాలు అనగానే ఇది అమ్మవారి సృష్టి,
చెప్పబడుతుంది అమ్మవారి సృష్టి గాని. అయితే దాన్ని అదుపులోకి తేవడం మానవ మాతృలకి సాధ్యమే కాదు. కానీ చాలా మంది స్వామీజీలు, బాబాలు ఇలాంటి వాళ్ళు మా దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, మేము సాధన వల్ల రకరకాల శక్తులని యోగాన్ని పొందాము, ఈ పంచభూతాలను కూడా మేము అదుపులోకి తెస్తాము, జరుగుతున్న వీటన్నిటిని కూడా ప్రళయాలు వీటన్నిటిని కూడా మేము ఆపగలుగుతాము, అంతా మా చేతుల్లో ఉంటుంది అని చెప్పి చాలా మంది అంటుంటారు. నిజంగా అలా పంచభూతాలను అదుపులోకి తెచ్చే శక్తి ఉంటుందంటారా స్వామీజీలకి? స్వామీజీ అనే కాదు, అసలు అతి సామాన్యుడికి కూడా అవకాశం ఉండొచ్చు. ఎలా అండి? ఎలా అనంటే, ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే పంచభూతాలను అదుపులోకి తెచ్చుకోవాలంటే తనను తాను ఇంద్రియాలను నిగ్రహం చేసుకునేటువంటి శక్తి కలిగి ఉండాలి. పంచభూతాలని శాసించేటంత గొప్ప శక్తులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అవి ఇంద్రజాల విద్యలు కాదు. అందుకని దీని గురించి తెలియాలంటే తల్లి, షట్చక్రాలను ఆధీనంలోకి తెచ్చుకోవడం, కుండలిని శక్తి జాగృతం చేసుకోవడం, బ్రహ్మరంధ్రం నుంచి సమాధి స్థితికి చేరుకోవటం, వీటన్నింటి గురించి తెలియాలి. ఆ సమాధి స్థితికి చేరుకున్నటువంటి వాడికి పంచభూతాలతో అతీతమైనటువంటి ఆత్మీయ సంబంధం ఉంటుంది. అది ఎవరికో నూటుకో కోటుకో ఎక్కడైనా ప్రయాణం జరుగుతుంది. అందుకని పూర్వజన్మ వాసనలాగా అప్పుడున్నటువంటి ఋషులు, ఋషీశ్వరులు, మునీశ్వరులు వాళ్ళు కొన్ని చేసినటువంటి సాధన పరంపరలో ఇదిగో ఇప్పుడు కూడా మాకు ఏజే పూర్వజన్మ వాసన, మేము కూడా ఈ ప్రయాణంలో ఉన్నాం కాబట్టి ఆ జాగృతికి మేము ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ పంచభూతాలని ఆధీనంలో తెచ్చుకునేటువంటి అతీతమైనటువంటి శక్తి ఖచ్చితంగా ఉంది. అంటే పంచభూతాలను అదుపులోకి తేవడం అంటే జరుగుతున్న విధ్వంసాలను ఆపడం అనే అనుకోవచ్చు. అలా కాదు, తనను తనను నియంత్రించుకోవడం కోసం. ఈ ప్రకృతి నన్ను అనేక రూపాల్లో మారుస్తుంది. ఒక వాతావరణానికి వెళ్ళగానే ఒక రకమైనటువంటి కోరికలు పుడతాయి, ఒక వాతావరణానికి వెళ్ళగానే ఇంకొక రకమైనటువంటి ఆలోచనలు ప్రేరణ జరుగుతుంటుంది, ఒక దృశ్యాన్ని చూడగానే నా మనసు ఆహ్లాదాన్ని చెందుతుంటుంది. ఇవన్నీ కూడా ప్రకృతి ధర్మాన్ని బట్టే వస్తుంది. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విధానాన్ని మనం వాడుకోబట్టే మన జీవన మనుగడ కొనసాగుతూ ఉంది. ప్రకృతి లేకపోతే మనం లేము, ఆహారం లేదు, జీవన శైలి లేదు, ఏది లేదు. కాబట్టి వాటిని నియంత్రించుకోవడం అంటే ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవటమే. ఎలా సాధ్యపడుతుంది అంటారు? సాధన, ధ్యానము. అందుకని మనం వదిలేటువంటి శ్వాస తేలికపాటిదై ఉండాలి. మనం తేలికపాటి శ్వాస ఎప్పుడైతే వదులుతామో మనకు తెలియకుండానే ఇంకొక జీవికి ప్రాణహాని చెయ్యం. అందుకని తెలిసి చేసినా తెలియక చేసిన పొరపాటే కాబట్టి ఒక జీవికి ప్రాణదానం చేయగలిగేటువంటి శక్తి ఇంకొక మనిషికి ఉంది. నేను పుట్టించలేకపోవచ్చు, కానీ ప్రాణానికి హాని లేకుండా చేయొచ్చు. అందుకని తేలికపాటి శ్వాస కావాలంటే సాత్వికమైనటువంటి ఆహారం కలిగి ఉండాలి. ఇదంతా ప్రకృతి ధర్మంలోనే తెలుస్తుంది. అందుకని మనిషి ధ్యానం చేయగలిగేటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో, తపశ్శక్తి ఎవరికైతే ఉంటుందో, ఇంద్రియాల నిగ్రహ శక్తి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు ప్రతి దాని మీద ఒక పటుత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే భగవంతుళ్ళు కల్లోకి వస్తున్నారని చెప్పి, ప్రత్యక్షం అవుతున్నారని చెప్పి ఎవరైనా నమ్మకపోతే మీకు చూపిస్తామని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా నా కల్లోకి వచ్చారు, లేదంటే నా ఒంటిపైకి వచ్చారు, పలానా మంచి చేయమన్నారు, ఈ ఊళ్ళో ఇది చేయమన్నారు, ఆ ఊళ్ళో అది చేయమన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా నిజంగా నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు కలియుగ ధర్మంలో ఇవన్నీ కూడా బ్రతుకు కోసం వేస్తున్నటువంటి, అంటే కూటు కోసం కోటి విద్యలు. నిజం తల్లి. ఎందుకంటే ఎంతో కఠినమైనటువంటి సాధన చేసిన మాకు అమ్మ స్వప్నంలో దర్శనం ఇయ్యమ్మ అని అంటేనే తల్లి తారసపడదు. ఎందుకంటే నేను చేసేటువంటి ధర్మం కానీ, మనం చేసినటువంటి మంత్రశక్తి కానీ, ఆ తపశక్తి కానీ అతీతంగా తల్లిని చేరుకోగలిగేటువంటి ఉత్కృష్ట స్థితికి మనం చేరుకోగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యం. అది కూడా అమ్మవారి నేరుగా కనిపించదు తల్లి. మీకు ఈ విషయం చెప్పాలి నేను. అమ్మ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందని చూసినటువంటి ఏ జీవుడు లేడు. ఎందుకనంటే దైవతత్వాన్ని చూసిన తర్వాత మనం పొందేది మరణం మాత్రమే. బ్రతికుండగా దైవాన్ని చూడగలిగేవాడు కారణ జన్ముడు. మీరు గమనించాలి. ఒక దైవం దర్శనం నాకు అయ్యిందని అంటే మరణమేగా, ఇంకా లేను నేను. ఇప్పుడు ఆ కారణ జన్ములు అన్నారు కదా, ఎవరు వాళ్ళు? అసలు వాళ్ళు భావితరాలకు మార్గదర్శకంగా, జీవితాన్ని సన్మార్గపు దిశగా చాలా మంది మనకు బాసటగా ఉండి మనకి ఈ దేహ ప్రసాదాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ ప్రయాణంలోనే మనం కొనసాగుతున్నాం. లైక్ ఇన్స్పిరేషన్ పీపుల్స్ ఇన్ సనాతన ధర్మ. ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, ఋషీశ్వరులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కారణ జన్మలే తల్లి. అంటే మనిషి చనిపోయినా కానీ తన గురించి తలుచుకుంటూ తాను చెప్పినటువంటి విషయాన్ని ఇంకా మనం బ్రతికిస్తున్నామనంటే అంతకంటే గొప్ప కారణ జన్మ ఏం కావాలి తల్లి? అదే ఇప్పుడు మనం ప్రయాణం చేస్తుంది. అవునండి.
అయితే ఇప్పుడు అసలు భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కోరిక అనేది ఉండకూడదు. ఏదో ఒక లాభ ఆపేక్ష ఆలోచించి మనము ఆయన దగ్గర నుంచి ఒకటి అనుకొని ఆయన నాకు ఇది ఇవ్వాలి అని చెప్పి మాత్రమే ఆరాధన చేస్తున్నాము. కొంతమంది వైరాగ్యం, ఇంకా అసలు నాకు ఈ జీవితమే వద్దు, ఎన్ని అనుభవించాలో అంతకు మించి అనుభవించా, నాకు వద్దు అని చెప్పి అన్నీ వదిలేసి భగవంతుడి ఆరాధనకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. నిజంగా భగవంతుడి ఆరాధన అనేది ఎలా ఉండాలి? అసలు ఆ భక్తి అనేది ఎలా ఉండాలంటారు? ఏ దశలో వచ్చేది నిజమైన భక్తి? భక్తి ఎక్కువైతే హ్మ్. భక్తి ఎక్కువైతే మనిషి తనను మర్చిపోతాడు తల్లి. ఏ వయసులోంచి రావాలి అని అంటే హ్మ్. సుమారు ఒక 12 సంవత్సరాల వయసు ప్రాయం దగ్గర నుంచి భక్తి అనేటువంటిది అలవాటు పడాలి. ఆ! ఎవరికి వస్తుంది? హ్మ్. కుటుంబ నేపథ్యంలో, హ్మ్. తను పెరుగుతున్నటువంటి వాతావరణంలో, హ్మ్. తల్లిదండ్రులు ప్రవర్తించేటువంటి విధానాన్ని బట్టి, వారు చేస్తున్నటువంటి పెంపకాన్ని బట్టి, హ్మ్. వారు నేర్పిస్తున్నటువంటి సంస్కారాన్ని బట్టి, హ్మ్. అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువలను బట్టి ఆ! భక్తి ప్రవర్తనలు అనేటువంటివి ప్రారంభమవుతాయి. హ్మ్. కాబట్టి బిడ్డలు పుట్టిన తర్వాత 12 సంవత్సరాల ప్రాయం వచ్చేటప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా ఆ వయసు నుంచే ప్రారంభం చేయించి హ్మ్. పిల్లలతోటి మమేకం చేస్తూ తల్లిదండ్రులు చెయ్యాలి. ఆ! అలా చెయ్యగలిగితే ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలోనూ కూడా ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది ఒక బీజంగా మారి మహావృక్షంగా మారిపోతుంది. హ్మ్. ఆ బీజం పడాలి. హ్మ్. అది పడటానికి ప్రప్రదమైనటువంటి కారణం తల్లిదండ్రులే. హ్మ్. కాబట్టి అమ్మను ప్రేమించండి. అమ్మ ప్రేమను పొందేలాగా పిల్లలను చూసుకోండి. హ్మ్. తల్లి యొక్క ప్రేమను బిడ్డలకు అర్థమయ్యేలాగా చెప్పండి. తండ్రి యొక్క బాధ్యతను అర్థమయ్యేలా పిల్లలకు చెప్పండి. ఆ! ఈ 2 ఎప్పుడైతే వారు తెలుసుకోగలిగారో భక్తి గురించి ఎక్కువ సమయం వాళ్ళు కేటాయించక్కర్లేదు. హ్మ్. అందుకని అప్పుడప్పుడు దేవాలయాలకు తీసుకొని వెళ్ళటం, దీపారాధన చేయించడం, ప్రదక్షిణలు చేయించడం, దేవీ దేవతల యొక్క చరిత్రలు వాళ్ళు వినపడేలాగా చెయ్యటం, ఇంట్లో సినిమా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయడం కాదు. అప్పుడప్పుడు పురాణాలు, లేకపోతే అమ్మవారి యొక్క పాటలు, లేకపోతే ఇతరితరాలు చాలా ఉన్నాయి. హ్మ్. ప్రసంగాలు ఉన్నాయి. ఇవన్నీ విని అందులో పిల్లలతోటే కొన్ని కొన్ని క్వెషన్స్ కూడా మనం అడిగించవచ్చు. హ్మ్. నాన్న ఒక 10 నిమిషాలు పెడతాను, ఇది నువ్వు వింటే, ఇది జాగ్రత్తగా నువ్వు విని, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే నేను పలానా చోట తీసుకెళ్తాను అనగానే దే ఆర్ ఇంట్రెస్టెడ్. అలా చేసుకొని కొన్ని కొన్ని ప్రయాణాల్లో మారిన వాళ్ళు చాలా సందర్భాలున్నాయి. హ్మ్. మేమే ఉన్నాం. మా పిల్లలకి దైవశక్తి లేదండి గురువుగారు, ఏదైనా అమ్మవారి అనుగ్రహాన్ని ఇవ్వండి అంటే, చిన్న చిన్న ప్రక్రియల ద్వారా కొన్ని వేల మందిని మార్చిన సందర్భాలున్నాయి. హుహు. వాళ్ళు ఈ రోజుకి మాకు శిష్యులుగా వచ్చి గురువుగారు ఏదైనా మంత్రం చెప్పండి అంటుంటారు. పిల్లలే ఆహా! చదువుకోవాలి, ఒక మంత్రం చెప్పండి అంటారు. హ్మ్. దృష్టి మీరు మంత్రం చెప్తే చదువుకుంటాం. ఆ! ఇట్లా కూడా తయారైన వాళ్ళు ఉన్నారు. ఇలా అంటే మంత్రం కోసం వచ్చేవాళ్ళే ఉంటారా? కోరికలతో వచ్చేవాళ్ళు కూడా ఉంటారా కోరిక ఉండదు స్వామీజీ? తల్లి. హ్మ్. మంత్రము కోరికని చంపేస్తది. ఆ! మంత్రం జయించడం అంటే కోరికను హరించడమే. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది మీకు ఈ కోరిక ఉంటే, ఈ ఇబ్బంది ఉంటే, ఈ ఆ మంత్రం చేసుకుంటే నెరవేరుతుంది ఇలా చెప్తున్నారు కదా! కోరికతో పుట్టేటువంటి ఏ మంత్రమైనా హ్మ్. అది అజ్ఞానమే, ఆ! అది వ్యాపారమే. హ్మ్. ఈ మంత్రం చదివితే ఇన్ని కోట్లు వస్తాయనంటే అది నాటకమే. హ్మ్. అందులో సమస్య లేదు. ఇప్పుడు ఈ మంత్రం అనేది ఎవరైనా చేయొచ్చా? అన్ని రకాల మంత్రాలు అందరూ చేయొచ్చా? గురు ఉపదేశం ఉంటేనే చేయాలా? ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చా? మంత్రము గురు ఉపదేశం ఉంటేనే చెయ్యాలి. హ్మ్. మంత్రానికి గురువే అధిష్టాన శక్తి. ఆ! గురువు తన స్వహస్త్రాలతోటి స్పర్శించి హ్మ్. చెవిలోనే మంత్రాన్ని చెబుతాడు తప్ప ఫోన్‌ల్లోనూ, ఆన్‌లైన్‌లోనూ హ్మ్. మెసేజ్‌ల రూపంలో మంత్రాలు ఇవ్వరు. అవునా? హ్మ్. హ్మ్. అందుకని ఒకవేళ అలా ఇస్తున్న మంత్రాలు పనికి రావంటారా? తీసేసేయండి అవన్నీ హ్మ్. వృధా. ఆ! దేనికి పనిచేయవు. అందుకని గురువు ఇచ్చినటువంటి మంత్రశక్తితోటి హ్మ్. ఏదైనా జయించొచ్చు. ఉదాహరణ చెప్పనా మీకు? హ్మ్. ఈరోజు ఇక్కడ ఈ సమాజం ముందు, ఈ సనాతన ధర్మ పరుల ముందు ఈరోజు నేను ఎలా కూర్చున్నా అంటే నా గురువు నాకు ఇచ్చిన మంత్రమే. ఆ! ఆ మంత్రాన్ని నేను కాపాడుకుంటున్నా. హ్మ్. ఆ కాపాడుకున్న మంత్రశక్తి గురించి తెలిసిన వాడికి, అనుష్ఠాన శక్తి తెలిసినటువంటి వాడికి, హ్మ్. మంత్రం ఉపాసన చేసిన వాడికి నా భాష, భావాలు బాగా అర్థమవుతాయి తల్లి. హ్మ్. అతి సామాన్యులను చేరుకోవాలనంటే నాకొక మంత్రం ఇవ్వండి మారిపోతాను. మంత్రం ఇస్తే మారిపోడు కాదు. మంత్రం అనేటువంటిది నీకు రక్ష. ఓకే. అందుకని ఎప్పుడు కూడా మంత్రం గురువు ద్వారా ఎందుకు తీసుకోవాలంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉన్నా హ్మ్. గురువు కాపాడేస్తాడు తల్లి. ఇప్పుడు గురు ద్వారా మంత్రోపదేశం అయిన తర్వాత గృహస్థు జీవనం ఉన్నవాళ్ళు అన్ని రకాలుగా ఉండొచ్చా? నియమాలేమైనా పాటించాలా? నిర్మోహమాటంగా ఉండొచ్చు. హ్మ్. వెనకాల గురువు ఉన్నాడుగా. ఓకే. అవసరం లేదు. హా! అన్నీ ఆయనే చూసుకుంటారు. హ్మ్. ఇప్పుడు దైవశక్తి ఉంది అనంటే దుష్ట శక్తి గూడా ఉన్నట్టే. దుష్ట శక్తులు గూడా ఉన్నాయి అని చెప్పి చాలామంది అంటారు. నిజంగా దుష్ట శక్తులు ఉన్నాయా? ఉంటే వాటి వల్ల మనకేంటి ప్రభావం? ఏమైనా ప్రభావం ఉంటుందా? బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. మీకు లేదా పగ ప్రతీకారం? అదే దుష్టశక్తి. హ్మ్. మీ మనసుకు విరుద్ధంగానైతే ఒక మనిషి మీద ద్వేషం పెంచుకోరా? ఆ! అదే దుష్టశక్తి. ఈజ్ కాల్డ్ యాజ్ యమలోకం.
మీరు 10 మందికి మంచి చేస్తున్నారు, స్వర్గలోకం. 10 మంది మీకు ప్రశంసలు ఇచ్చారు, అద్భుతం, కీర్తి చాలా ఇచ్చారు. అంతకు మించిన స్వర్గం ఇంకోటి ఏమి ఉండదు. అంటే మనం కల్పించుకునేవి ఇవన్నీ. అందుకని మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అందుకని ఆచారాల్లో కూడా దక్షిణాచారం, వామాచారాలు వస్తాయి. అందుకని ముందు వెనక, పైన కింద, ఎడమ కుడి రకరకాల భావాలతోటి మనం అనేక విధానాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలా దూర ప్రయాణం చేసి ఎక్కడో పూజా పునస్కారం తెలియని ప్రాంతాలకు వెళ్ళినా వాళ్ళు కూడా ఏదో ఒక రాయిని అక్కడ పెట్టి నమస్కారం చేసి వారి తోచిన పూజ చేస్తారు. నీకు సాంప్రదాయం తెలుసా అని అడిగామనుకోండి, వాళ్ళకి ఏం అర్థం కాదు. మనకు అన్నీ తెలుసు, చూస్తున్నాం, మాట్లాడుకున్నాం. అందుకే ఇన్ని వైరాగ్యాలు మనకి. అందుకని మనం ఏది చెప్పినా పుస్తకం తిరిగేస్తారు, రిఫర్ చేస్తారు. ఇందులో ఎలా ఉంది, ఈయన ఎలా చెప్పారేంటి అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది. అందుకని మంచి ఉన్న చోట చెడు ఖచ్చితంగా ఉంది. కాబట్టి మనం ఆలోచించే దుర్మార్గపు ఆలోచనలే దెయ్యము. మనం ఆలోచించే మంచి భావం ఏదైతే ఉందో అదే దైవతత్వం. అందుకని బ్రతికితే దైవంగా బ్రతకాలి, దెయ్యంగా బ్రతకూడదు. మనమే అంటాం కదండి చాలా సందర్భాల్లో, వాడుక భాషలో ఆ రూపాన్ని చూసి అంటుంటాం మనం, అమ్మ లక్ష్మీదేవిలాగా ఉన్నా అంటాం, మళ్ళీ కాళికాదేవిలాగా స్వరూపం ఏంటంటాం. అంటే ఒక మనిషిని మనమే పోలుస్తున్నాం. మరి ఇది కూడా అలాంటిదే. అంటే ప్రత్యేకించి దెయ్యం ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అంటానికి లేదు. క్లియర్. ఇప్పుడు మరణించిన వాళ్ళు కోరికలు తీరకుండా మరణిస్తే దయ్యమయ్యి తిరుగుతుంటారు అని అంటారు. నిజంగా దానికి రూపం ఉండదా? అది నిజమే అంటారా? రూపం ఉండదు తల్లి. ఎందుకంటే ఏ జీవుడైనా గానీ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత సుమారు 7 రోజులు అక్కడక్కడే సంచారం జరుగుతుంది. దీన్ని ప్రేతడు అని అంటారు. ఇస్ కాల్డ్ ఎస్ ప్రేతాత్మ. కాబట్టి ఈ ఆత్మ మరణం లేనిది, దేహాన్ని వదిలేసింది. ఈ ఆత్మ ఇంకొక జీవుల్లోకి వెళ్లాల్సిందే, కర్మ మొయ్యాల్సిందే. ఖచ్చితంగా పునర్జన్మ అంటే అదే. అందుకని 84 లక్షల జీవరాశుల్లో ఈ ఆత్మ ఖచ్చితంగా వేరే చోటకు ప్రవేశింపబడి ఇక్కడ మిగిలిన కర్మను అక్కడ మొయ్యాల్సిందే, ఇక్కడ చేసిన కర్మను అక్కడ చేయాల్సిందే. దీన్ని దుర్మరణం అంటారు. ఖచ్చితంగా అనిపించాల్సిందే. అంటే ఏదో ఒక రూపంలో మనిషిగా మనం జన్మించడమే చేసుకున్నటువంటి పూర్వకాల జన్మము పుణ్యము అని అంటాం. అంటే మీ తాత ముత్తాతలు, వాళ్ళ పూర్వీకులు ఆది మూలం మనకు తెలియదు. కానీ మహైతో 3 తరాలు తెలిసేమో, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు. కానీ చేయగలిగినటువంటి పుణ్యం ఏదైనా ఉందా మన పూర్వీకులు అంటే మానవ జన్మే. అందుకని ఎప్పుడైనా సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మనిషి జన్మనిచ్చినటువంటి నీకు సాష్టాంగ పరుస్తున్నానని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఫస్ట్. మన జన్మ మనకి. అయితే అసలు మానవ జన్మ అనేది ఒకటేసారి వస్తుంది, మళ్ళీ రాదు మానవ జన్మ అన్నారు కదా. కానీ చాలా మంది వాళ్ళ ఇంట్లో మరణించిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ కొడుకులకు బిడ్డలకు పుడతారు అని చెప్పి, లేదు అని అంటే కొంతమంది ఈ మధ్య కాలంలో కొన్ని వార్తల్లో కూడా వినటం జరిగింది, చూడటం జరిగింది. ఒక పర్సన్ చనిపోయి గత జన్మలో నేను పలానా వాళ్ళ ఇంట్లో పుట్టినా అని చెప్పి అక్కడ తను చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గానే ఉండడము, అక్కడ వెళ్ళి ఆరా తీస్తే అది నిజమే అనటము, ఇలాంటివి చూసాం కదా. మరి ఇలా అయితే ఖచ్చితంగా మరొక జన్మ ఉంది, అది కూడా మానవ జన్మ అని నమ్మొచ్చు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి పుట్టుక మరణం ఒకసారే జరుగుతుంది, ఇది శాసనం. మళ్ళా పుట్టడం, మళ్ళీ ఎక్కడెక్కడో ఉండడం, మళ్ళీ ఇంకోటి జరగడం అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఒక మనిషి పుట్టిన తర్వాత, తను మరణించిన తర్వాత తన ఆత్మ సకల కోటి జీవరాశులు అంటాం మనం, 84 లక్షల జీవరాశులు అనుభవించి తీరాల్సిందే, కర్మను మొయ్యాల్సిందే. అంతే. అవన్నీ అయిపోయిన తర్వాత ఆఖర మానవ జన్మ లేదండి. ఇవన్నీ అయిన తర్వాత ఆఖరి జన్మ ఒకే ఒకటి ఉంటుంది, దైవాన్ని స్పర్శించడం. కంటికి కనపడినటువంటి దైవతత్వాన్ని స్పర్శించేటువంటి జన్మ ఒక్కటే ఉంది జీవితంలో, దాని పేరు పుష్పం. ఒక పువ్వుగా మారి భగవంతుని అర్చనగా దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం, పాదాలుగా. నేరుగా వెళ్ళి పట్టుకోగలుగుతామా తల్లి? పట్టుకోలేం. అందుకని ఆఖరి జన్మగా పుష్పంగా మనకు ఆఖరి జన్మనిచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు మనకు జన్మనిచ్చినటువంటి పితృదేవతలు ఆనందపడతారు. అందుకని దేవాలయానికి వెళ్ళగానే శిఖరాన్ని చూడాలి. కాళ్ళు కడుక్కుని తిరిగి ఆరేలోపు దర్శనం కూడా అయిపోతుంది మనకి. అంత బిజీ ప్రపంచంలో ఇంకా మోక్షం ఎక్కడొస్తుంది తల్లి? ఎందుకు పుట్టాం మనకి ఎలా తెలుస్తుంది? ఆ పువ్వులకున్న పరమార్థం ఏం తెలుస్తుంది? మహామహా యోగులకి పాదాల దగ్గర ఆ పుష్పాలు ఎలా చేరుతున్నాయి, వాళ్ళ మెళ్ళలో మాలగా ఎలా మారుతున్నాయి, ఆ ఈశ్వరుడికి భగస్వరూపాలకి అభిషేకానికి పుష్పాలు ఎలా వెళ్తున్నాయి, మన ఇంటి ముందు ఆ పుష్పాన్ని చూడడం మన మనసు ఎందుకు మారుతుంది? రకరకాల పరమార్థాలు ఉన్నాయి తల్లి. ఇదంతా కూడా మోక్షమే అంటాం. అందుకని మనిషిలో ఉన్నటువంటి ఆఖరి జన్మ 84 లక్షల జీవరాశుల్లో నువ్వు జన్మించేంత అన్ని యుగాల నుంచి ఒకే ఒక్క జన్మ ఆఖరిది పుష్పం. అందుకని పుష్పం ఎప్పుడు కూడా పూజింపబడుతుంది. అందుకని ఎప్పుడు కూడా భక్తిగా అతీతంగా దగ్గరగా ఉండండి అని అనటానికి మోక్షం ఏంటంటే మళ్ళా నువ్వు భగవంతుని చేరుకునేటువంటి ప్రాయం జరగవచ్చు ఎప్పుడైనా. అది ఎన్ని తరాలైనా పట్టొచ్చు, కానీ చివరి ఆఖరికి ఖచ్చితంగా జన్మించి తీరాల్సిందే. అందుకని మనిషికి ఆఖరి జన్మ పుష్పం.
అందుకని పువ్వుకి అంత గొప్ప చరిత్ర ఉంటుంది తల్లి. ఓకే. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా భగవంతుడి పాదాల దగ్గరికి చేరాలి, ఆ మోక్షాన్ని పొందాలి అని అంటే ఈ గృహస్థ జీవనంలో ఉన్న వాళ్ళకు సాధ్యపడుతుందా? ఎందుకు అడుగుతున్నానంటే ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా బంధాలు, బంధుత్వాలు, స్నేహితులు రకరకాల వీటిల్లో కొట్టుమిట్టాడుతూ మంచి చేస్తాం, చెడు చేస్తాం. ఖచ్చితంగా మన ఖాతాలో మంచి యేసుకుంటాం పుణ్యం, చెడు కూడా యేసుకుంటాం పాపం. ఇది తీరే వరకు మోక్షం పొందము అని అంటారు కదా! అసలు ఎలా సాధ్యపడుతుందంటారు ఈ మోక్షం పొందడం? మోక్షం రావాలి అని అంటే ముందు బుద్ధి ఉండాలి. బుద్ధి. బుద్ధి ఉండాలంటే జ్ఞానం ఉండాలి. హ్మ్. జ్ఞానం రావాలంటే తత్వం ఉండాలి. హ్మ్. తత్వం ఉండాలంటే శ్వాస బాగుండాలి. హ్మ్. శ్వాస బాగుండాలంటే ధ్యానం గురించి తెలిసి ఉండాలి. హా. ఇవన్నీ తెలియాలంటే అమ్మ ప్రేమ తెలియాలి. ఆ. ఎందుకంటే మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించగలిగేటువంటి శక్తి అమ్మకే. అమ్మకు ఉంటుంది. మనల్ని సన్మార్గంలో పెట్టగలిగేటువంటి శక్తి నాన్నకే ఉంటుంది. హ్మ్. అందుకని గృహస్థాశ్రమంలో మోక్షం వస్తుందా, చెయ్యొచ్చా అని అంటే హ్మ్. మనం ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయాణాల్లో మన మనసు లగ్నం చెయ్యక, హ్మ్. మన ఆలోచనలు కుదురుండక, హ్మ్. కామ క్రోధ మదమాత్యాల్లో మనం కొట్టుమిట్టాడిపోతుంటాం కాబట్టి, మనం వదిలేటువంటి శ్వాస బరువుగా ఉంటుంది కాబట్టి, హ్మ్. మన ఆలోచనలు మందగిస్తాయి కాబట్టి అక్కడ మనకు మోక్షం దక్కదు. ఆ. అందుకని మీరు దేవాలయానికి వెళ్ళి చూడండి, హ్మ్. తేలికపాటి శ్వాసే జరుగుతుంది. అవును. ఎక్కడైనా అటవీ ప్రాంతానికి వెళ్ళండి, Hmm. తేలికపాటి శ్వాస. అద్భుతమైన సీనరీస్ కనపడతాయి అక్కడక్కడ కొండ ప్రాంతాలు, అక్కడికి వెళ్ళండి, తేలికపాటి శ్వాస వస్తుంది. ఎందుకని? హ్మ్. ఇంత బరువైనటువంటి ఉండవు. ఎందుకనంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయము మనల్ని బరువుగా చేస్తుంది, భారంగా మారుస్తుంది. హ్మ్. అందుకని మన ఆలోచనలు మారిపోతుంటాయి. హ్మ్. అందుకని మనసును కేంద్రీకృతం చేయలేం. అందుకని ఎప్పుడు కూడా మనం అన్కాన్షియస్లోనే మన ప్రయాణం జరిగిపోతుంది. హ్మ్. కాన్షియస్గా జరిగేది ఒకటే, మరణం. అదే మోక్షం. ఆ. అందుకని చాలా మంది మోక్షతత్వం కోసం హ్మ్. దేవాలయాల చుట్టూ దర్శిస్తుంటారు. అందుకని చెప్తుంటాం, అమ్మా నీ జీవిత కాలంలో కాస్త సమయాన్ని దేవాలయాల చుట్టూ తిరగండి అమ్మా అంటాం. హ్మ్. అంటే తేలికపాటి శ్వాసనన్న నువ్వు వదలగలిగితే, 2 రోజులు ఉపవాసం చేయగలిగితే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, అవును. మనసు తేలిక పడుతుంది, ప్రశాంతంగా ఉంటుందని చెప్పడంలో పరమార్థం ఇది. వైద్యం నారాయణ హరి. హ్మ్. కాబట్టి మనకి తెలియకుండానే మనిషిని పరోక్షంగా బ్రతికించగలిగేటువంటి తత్వం మోక్షం. ఓకే. అందుకని ఇందులో చెప్తుంటాను, గృహస్థులు చేస్తేనే మోక్షం వస్తుందా లేదు తల్లి. హ్మ్. ఎవరైనా చేయొచ్చు, కానీ అద్భుతమైన ప్రదేశం ఉండాలి. హ్మ్. ఇన్ని పాపాలు చేసి చేయాల్సిన విధానాలన్నీ తప్పుడుగా ఆచరించి ఎన్నో చేస్తుంటాం మానవ జన్మలో ఉన్నప్పుడు. కానీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మరణించేటప్పుడు ఎవరైతే దైవనామ స్మరణతో మరణిస్తారో వాళ్ళ పాపాలన్నీ హరించుకుపోయి మోక్షం పొందుతారు అని చెప్పి చెప్తారు పెద్దలు. అది నిజమైన మాట? సామెత కోసం, మాట సామెత కోసం అలా చెప్తూ ఉంటారా? నిజమే నిజం అని నేను ఎలా? ఒప్పుకోవాలి అని అంటే నాకు 100 సంవత్సరాలు రావాలి. ఎందుకని? ఎందుకనంటే తల్లి, పూర్వకాలంలో మరణించేటప్పుడు హ్మ్. భగవన్నామస్మరణ చేస్తే మోక్షం వస్తుంది. హ్మ్. క్లియర్. ఏ దేవాలయానికి వెళ్ళినా హ్మ్. మీరు దర్శనం చేసుకుని వచ్చేస్తారు. అవును. మార్గ మధ్యలో మరి ప్రమాదాలు జరుగుతాయి. హ్మ్. మరి మోక్షం వచ్చినట్టేనా? మరి మరణం ఎందుకు వచ్చింది? హ్మ్. ఎందుకు వస్తుంది? హ్మ్. దేవాలయాలకు వెళ్ళి మరణించిన వాళ్ళు చాలా మందిని చూస్తుంటాం మనం. అవును. అవును. ఇది నిజం. హ్మ్. అందుకని చెప్తుంటాం తల్లి, దేవాలయాలకు వెళ్ళడం అంటే భగవంతుని దర్శనం చేసుకుని వచ్చేయడం కాదు. హ్మ్. కష్టాల్లో ఉన్నాం కదా అని భగవంతుడికి మన కష్టాలు చెప్పుకుని వచ్చేయడం కాదు. ఇంట్లో భార్య కష్టాలు చెప్తే భర్త వినడు, అన్నయ్య కష్టాలు చెల్లికి చెప్తే వినడు, ఒక ఆఫీసు ఉద్యోగాలు చేసాడు తోబుట్టులు చెప్తే ఎవరు వినరు. హ్మ్. కానీ వినగలిగేవాడు, తిరిగి సమాధానం చెప్పలేనివాడు భగవంతుడి గట్టి గుడికి వెళ్ళి మొక్కుకుంటాం. కానీ మేమేం చెప్తామో తెలుసా తల్లి, హ్మ్. నీ కష్టాలు తీరాలన్నా, ఇబ్బందులు తీరాలన్నా, మోక్షం రావాలన్నా, నువ్వు మరణించిన తర్వాత ఈ చేసినటువంటి కర్మలన్నీ పోవాలనన్నా హ్మ్. సేవ చేయమంటాం. ఎలాంటి సేవ చేయమంటామంటే, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం గొప్ప కాదు, హ్మ్. అన్నం తిన్న తర్వాత ఆకును కూడా తీయాలి. చేస్తామా? చేయంగా. రెండోది, ఎక్కడైనా వివాహం జరుగుతుంటుంది, హ్మ్. ఆకలితో ఉన్న వాళ్ళు అక్కడికి 10 మంది వస్తే అన్నం పెట్టం. 500 మంది మనం పిలిచిన వాళ్ళు వచ్చారా లేదా అని ఆలోచిస్తాం తప్ప గేటు బయట ఉన్న 10 మందికి అన్నం పెట్టలేం. కానీ గొప్పతనం ఎక్కడ వస్తుందని అంటే, ఎవరైతే వివాహానికి కూర్చున్నారో, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు, వారి దంపతులతో కూడా అక్కడ తిన్నటువంటి ఎంగిలాకులు తీయించాలి. అవునా? మోక్షం అది హ్మ్. ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ప్రసాదంగా కానీ నువ్వు ఏది వడ్డించినా హ్మ్. తీసుకున్నప్పుడు 2-3 తీసినట్టు వారి ఆశీస్సులు సంపూర్ణంగా దక్కుతాయి. ఎంతమంది చేస్తున్నారు? హ్మ్. దేవాలయాలకు వెళ్తుంటాం. ఆ. నేనేమంటానంటే, మీరు దేవాలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, హ్మ్. కనీసం అక్కడ సేవ చేయండి. అంటే దేవాలయాలు శుభ్రపరిచేటట్లు మనం కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఓకే. అక్కడ చీపురు తీసుకోవాలి, శుభ్రం చేయాలి, తుడవాలి, కాస్త నీళ్లు కొట్టాలి, ఏదో ఒక సేవ అక్కడ మనం చేయాలి. హ్మ్. ఎక్కడైనా చేస్తామా తల్లి? మన ఇంట్లో పనులు చేసుకోవడానికి మనకు ఖాళీ లేదు, గుడికెళ్ళి ఏం చేయాలి? అదొక నామోషిగా ఫీల్ అవుతాం. ఎంతో స్థితిగా మనకి వస్తేనే కానీ హ్మ్. ఆ అనుగ్రహం దక్కదు, అది అందరికీ తారసపడదు. అవునండి. అలాగే దేవాలయాల్లో అన్నదానం జరుగుతుంది. Hmm. గొప్ప కోసం వెళ్ళి నలుగురికి వడ్డించి 3 ఫోటోలు దిగి Hmm. ఆడ హల్చల్ చేస్తాం. దాని పరమార్థం తెలుసా తల్లి? హ్మ్. ఏంటండి? నువ్వా వడ్డించలేదు,
నువ్వా పండించలేదు, నువ్వా వండలేదు, మరి అక్కడ సిద్ధం చేసిన ప్రసాదం తినడం వల్ల నీకు వచ్చే మోక్షం ఏమిటి? గమనించండి, దేవాలయాలకు వెళ్ళి ప్రసాదం తీసుకుంటాం, అవును చాలా గొప్ప కోసం అంత ప్రసాదం తీసుకెళ్ళి 10 మంది పంచి నేను రోజు ప్రసాదం పంచుతున్నానండి అంటాం. అది కాదు ధర్మం. అక్కడ ప్రసాదం తినడం వల్ల కలిగే మోక్షం అంటే అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని ఎలా సంచిలో పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మీద దివానం కాటు మీద అక్కడెక్కడ వదిలేస్తుంటాం. ఇదా ధర్మం? కాదుగా. ఇది ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అవును అందుకనే దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవత్ స్వరూపం ఒకటే చెప్తుంది, నీవా పండించలేదు, నీవా సిద్ధం చేయలా, నీవా వండలేదు, మరి నీవు ఇక్కడ ప్రసాదం తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళి తీసుకుంటే మోక్షం ఎలా వస్తుంది నాయన అని అడిగితే, అక్కడ దేవాలయ ప్రాంగణంలో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా మనం వదిలేటువంటి తేలికపాటి శ్వాస, దీన్ని పండించినటువంటి వాడు ఏ కష్టంలో ఉన్నాడో ఏ ఇబ్బందుల్లో ఉన్నాడో మనకు తెలియదు, అతనికి మోక్షం దక్కుతుంది. అంటే మనకు తెలియకుండానే ఒక వ్యక్తికి దైవపరంగా మోక్షాన్ని ప్రసాదించడంలో ఉన్న పరమార్థం, దేవాలయాల్లో ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు అక్కడ ఉండే స్వీకరించాలి, అక్కడే సేవ చేయాలి. అందుకని గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అన్నదానం జరుగుతుంటే 10 మందికి మనం వడ్డించడంతో పాటుగా వారి తిన్నటువంటి విస్తరణను కూడా తీయగలిగే సామర్థ్యం మనకు ఉండాలి. అలా చేయగలిగితేనే అది సంపూర్ణమైనటువంటి సేవ అవుతుంది తప్ప ఏదో ప్రేక్షక పాత్ర కాదు. ఆ విధంగా చేయగలిగేవి కాబట్టి నీకు మరణించే సమయానికి మోక్షం అదే వచ్చేస్తుంది. అందుకని అద్భుతమైనటువంటి మరణం వస్తుంది మనకి. ఎవరిని ఇబ్బంది పెట్టం, నిద్రలోనే మరణిస్తాం. వారు ఖచ్చితంగా నిద్రలో మరణించారు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ దేహం వెళ్ళిపోయింది అని అంటే అతని జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు కానీ అతను కానీ ఎప్పుడూ ఈ సత్కార్యం చేసే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ మరణాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. అందుకని మనం ఎప్పుడు కూడా తల్లి అధర్మమైనటువంటి ఆలోచనలు కానీ ఎప్పుడు చేయొద్దని పెద్దలు చెప్తారు. ఇప్పటి వరకు మీరు చెప్పిన విధానం అయితే మాకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి అయ్యాయి. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఆఖరణ అంటే మీరు ధర్మ పరిరక్షణ కోసమై పాటుపడుతున్నారు, ఎన్నో దేశ విదేశాల్లో మీరు తిరుగుతున్నారు, ఈ ప్రచారం చేస్తున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ మా ప్రేక్షకులందరి కోసం ధర్మం గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నటువంటి ఒకే ఒక విషయం, సనాతన ధర్మాన్ని నమ్ముకోండి, అమ్ముకోకండి. కన్న తల్లి లాంటిది. మతం మార్చుకుంటే అమ్మను అమ్మినట్టే. అందుకని హిందువులుగా పుట్టం, హిందువులుగా పెరగాలి, హిందువులుగానే మరణించాలి. సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం నేను సైతం అంటూ ముందుకు వచ్చాను. దీనిలో కాషాయాన్ని ధరించి ప్రతి ఒక్కరికి ఒకటే చెబుతున్నా, సనాతన ధర్మంలో ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు ఉన్నాయి. చింతించాల్సిన అవసరం లేదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ మూలనున్నా, నాకు ఒక రూపాయితో పని లేదు. నేను చేసేటువంటి మహాయజ్ఞంలో మీరు కూడా సమిధి అవ్వండి. మీ సమస్యకి ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కారాన్ని పొందండి. కేవలం సనాతన ధర్మం ద్వారా మాత్రమే పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి మనం చింతించి చక్కటి జీవితాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహ ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకోండి. సనాతన ధర్మం కోసం పాటుపడండి, ఒక సైనికుడిగా నిలబడండి. జై హింద్. ధన్యవాదాలండి. శుభం.